హలో గైస్, గుడ్ మార్నింగ్. సో మన ప్రీవియస్ సెషన్లో వన్ మినిట్ మన ప్రీవియస్ సెషన్లో మనకి ఏదైతే ఉందో లైక్ ఇంట్రడక్షన్ అంటే ఏం చూసాం, ఏడబ్ల్యూఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఓకేనా? ఏడబ్ల్యూఎస్కి ఇంపార్టెన్స్ ఎందుకు ప్రతి స్టార్టప్ కంపెనీస్ అవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్లో కానీ అజూర్లో కానీ క్లౌడ్స్లో అకౌంట్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఎంతలా స్టార్ట్ చేస్తున్నారో చూసుకున్నాం. ఇంతకుముందు మనకు స్టార్టప్లో ఒక ప్రాజెక్ట్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ అయిపోయినాయి. నేను మొన్న చూసిన ఎగ్జాంపుల్లో కనుక అయితే లార్జ్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ అనేది ముందుగానే అవసరం పడుతుంది. ఓకేనా? సమ్మరీ అండి, ఎస్టర్డేస్ క్లాస్ సమ్మరీ చూద్దాం. 16/5/2025. ఓకేనా? సమ్మరీ. గుడ్ టు గో. ఓకే, మనం చూసింది ఏడబ్ల్యూఎస్ ఎందుకో చూసుకున్నాం. స్టార్టప్ ప్రాజెక్ట్స్, స్టార్టప్ ప్రాజెక్ట్స్ అవి ఇప్పుడు ఎలా వస్తున్నాయి, అప్పుడు ఎందుకు రాలేకపోయింది. అప్పుడు ఓన్లీ ఎంఎన్సీస్ మాత్రమే రూల్ చేసాయి బికాస్ దే హ్యావ్ వెరీ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ స్టార్టప్లో స్టార్టప్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కొద్ది కష్టమయ్యేది. ఇన్వెస్ట్మెంట్ కొద్ది కష్టమై ముందుకు వెళ్ళినా ఒకవేళ ప్రాజెక్ట్ ఏమైనా వర్కౌట్ అవ్వకపోతే ఇన్ఫ్రా ఏం చేయాలో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఓకేనా? ఇప్పుడు సింపుల్గా ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్, ఒక డెవలపర్, టెస్టర్, ఆ క్లౌడ్ అడ్మిన్ ఉంటే కనుక వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రాజెక్ట్ ఈజీలీ. ఓకేనా? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అవి ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మనం అనుకున్నాము. రెండోది ఏంటంటే వీటిన్నిటికీ చెక్ పాయింట్స్ పెట్టి ఏం చేశారు, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు సింపుల్గా అకౌంట్స్, ఏడబ్ల్యూఎస్లో అకౌంట్ యూజ్ చేసుకుంటే చాలు, మీకు ఏం కావాలి, డేటాబేసెస్ కావాలా, డేటాబేసెస్ ఇస్తున్నారు. సర్వర్స్ కావాలా, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా ఉంటే ఇగ్నోర్ చేయండి. ఓకేనా? నేను చెప్పే పదాలు కాన్సన్ట్రేట్ చేయండి. డేటాబేసెస్ కావాలా, డేటాబేసెస్ ఇస్తారు. సర్వర్స్ కావాలా, సర్వర్స్ ఇస్తారు. ఎక్కువ లోడ్ వచ్చేస్తుందా, సర్వర్స్ మధ్య లోడ్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలా, లోడ్ బ్యాలెన్సర్స్ ఇస్తున్నారు. ఓకేనా? లోడ్ బ్యాలెన్సర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం లైక్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కానీ, ఓకేనా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్ కానీ ఏదైనా సేల్స్ జరుగుతున్నాయి కదా మన దగ్గర. జరుగుతున్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయడం అయితే 100 సర్వర్లతో స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఒక యూజర్ మనమంతా కలిపి 10 గంటలకి ఒక్కసారిగా షాపింగ్ చేయొచ్చు, లేదా విడివిడిగా చేయొచ్చు. మన మన 100 సంథింగ్ మన మన పీపులే కాకుండా ఒక్కసారిగా ఒక 1000 పీపుల్ కనెక్ట్ అయినా సరే సర్వర్స్ అయినా డౌన్ అవుతున్నాయంటే బ్యాక్ ఎండ్లో, అంటే యువర్ సర్వర్ కాంట్ బి రీచ్, ఫ్లిప్కార్ట్ సర్వర్ ఈజ్ డౌన్, అటువంటిది ఏమైనా ఎర్రర్స్ చూస్తున్నామా సేల్ టైంలో అస్సలు అటువంటి ఎర్రర్స్ చూడట్లేదు. సో దీని రిలేటెడ్గా లోడ్ బ్యాలెన్సెస్ అని, ఆటో స్కేలింగ్. ఓకేనా? ఆటో స్కేలింగ్ అంటే లోడ్ అది ఆటోమేటిక్గా వస్తుంది అనుకోండి, సర్వర్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతున్నాయి బ్యాక్ ఎండ్లో. ఇప్పుడు మనం వెళ్ళి ఇంకో సర్వర్స్ అటాచ్ చేయడం అటువంటిది ఏది ఉండదు. లోడ్ పెరుగుతుందా, సర్వర్స్ పెరుగుతుంటాయి. లోడ్ తగ్గుతుందా, సర్వర్స్ తగ్గుతుంది. సో ఇటువంటి అండ్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ. ఓకేనా? సెక్యూరిటీ, విపిసిస్, నెట్వర్కింగ్, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతే నేను ఒక పెద్ద లిస్టే చూసాను కదా. దే ఆర్ ప్రొవైడింగ్ మోర్ అండ్ మోర్. వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ ఏడబ్ల్యూఎస్, దేర్ ఆర్ వెరీ లిమిటెడ్ సర్వీసెస్. ఓకేనా? లిమిటెడ్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ అంటే బేసిక్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు అంటే నెక్స్ట్ మళ్ళా మనకి ఈ పక్కన రీజియన్స్ అండి, నేను ఒకసారి చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఇక్కడ దీన్ని రీజియన్స్ అంటారనమాట. ఇవి మన బేసిక్స్ క్లాస్లో చెప్తాను, అలా క్విక్గా ఓవర్వ్యూలో. ఇక్కడ కనుక చూస్తే చాలా లిమిటెడ్గా ఉంటాయి, 14-15 ఉంటాయి. ఇప్పుడు కనుక ఇది చూస్తే లిస్ట్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. కానీ లిస్ట్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఇంకా మనకి కొన్ని రీజియన్స్ నా అకౌంట్కి ఎనేబుల్ చేయలేదు. దే ఆర్ 15 రీజియన్స్ దట్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ ఫర్ దిస్ అకౌంట్. అండ్ ఇంకా ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్ అవుతానే వస్తుంది. ఓకేనా? ఇక్కడ దుబాయ్, అబుదాబి, ఓకే, సంథింగ్ ఇలా మనకి ఏవైతే ఉన్నాయో రీజియన్స్ పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఏడబ్ల్యూఎస్ మార్కెట్లో ఎంత ఫాస్ట్గా, ర్యాపిడ్గా గ్రో అవుతుందో అనేది. ఓకే? సో ఇక్కడ చూడండి, డెవలపర్ సంబంధించిన టూల్స్ అండ్ యూజర్ కంప్యూటింగ్, ఫ్రంట్ అండ్ వెబ్ అండ్ మొబైల్, గేమ్ డెవలప్మెంట్ రిలేటెడ్, ఇంటర్నెట్ థింగ్స్, ఇలా చూసుకో అంటే ఇవన్నీ కూడా మనకు అవసరం లేదండి. కానీ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు. మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో మనం అవి మాట్లాడుకుందాం. సో వెన్ వి గో ఫర్ ఎన్ షాపింగ్, ఓకేనా, ఒక పెద్ద మాల్కి వెళ్తుంటాం. మాల్కి వెళ్తే దర్ విల్ బి అరౌండ్ థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. షాప్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ డ్రెస్ మోడల్స్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, మన రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, ఆర్ మన టేస్ట్ ఏంటి, సో ఆ పర్టికులర్గా ఒక మన బ్రాండ్ ఏం పర్చేస్ చేసుకోవాలో ఆ 100 షాప్స్లో కరెక్ట్గా ఒక షాప్కి వెళ్తుంటాం, ఒక 4-5 మోడల్స్ చూసుకుంటాం,
చేసుకుంటాం, ఒకటి పర్చేస్ చేసుకుని వస్తాం. అలాగే ఒక షాపింగ్ మాల్‌లో, ఒక సూపర్ మార్కెట్ నుంచి షాపింగ్ వరకు అన్నీ ఎలా అవైలబిలిటీలో ఉంటాయో, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అనేది మీరు ఒక సూపర్ మార్కెట్ కింద ట్రీట్ చేసుకోండి. All kind of services is available at your fingertips. Just you can launch and you can use the services. You have to pay for that, and you can delete that service once your work is done. The only thing you need to do is you should know what is that service, how that service will work, how to use that service in your project. సింపుల్ అండి, ఓకేనా? సింపుల్. అలవాటు అవుతూ ఉంటుంది, కానీ అలవాటు అవుతూ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఓకే. యా. సో యా, నిన్న ఒక క్విక్ ఒక 10 సర్వర్లు లాంచ్ చేశాం కదా. ఈ రోజు ఒక 5 సర్వర్లు లాంచ్ చేస్తాను. సర్వర్లతో అయితే ఈరోజు పని ఏమి లేదు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ గురించి అనమాట. ఎగ్జాంపుల్ గురించి లాంచ్ చేస్తున్నాను అనమాట. ఈ సర్వర్ క్రియేషన్ ప్రాసెస్ అంతా కూడా మీరు స్కిప్ చేయొచ్చు. అంటే ప్రాక్టీస్ చేసినప్పుడు ఆల్రెడీ ఉన్నాయా సర్వర్లు? ఓకే గైస్, నేను డిలీట్ చేయలేనట్టుంది. ఏమంటారు సర్వర్లు? నేను డిలీట్ చేస్తాను అని చెప్పాను కానీ, ఓకే చూడండి, ఇక్కడ 8 సర్వర్స్, అంటే 2 సర్వర్స్ ఉన్నాయి కదా. 2 సర్వర్స్ మాత్రమే డిలీట్ చేశాను. మేబీ మిగతాదంతా సెలెక్ట్ చేసి ఏదో ఒక టాపిక్ డిస్కస్ చేసుకొని ఉండొచ్చు మనం. ఆ పాయింట్లో నేను ఇగ్నోర్ చేశాను. సో ఇప్పుడు ఏమైందో తెలుసా? నిన్నటి నుంచి ఇప్పుడు వరకు ఈ 24 అవర్స్కి, కొన్ని 24 అవర్స్కి ఈ 8 సర్వర్స్కి నాకు ఛార్జెస్ పడతాయి. ఓకేనా? ఛార్జెస్ పడతాయి. లైక్ పే యాజ్ యూ గో మోడల్ అండి. పే యాజ్ యూ గో మోడల్. ఇంతకుముందు మన మొబైల్ మనం ఎంత రీఛార్జ్ చేసుకుంటే అంత మనం మాట్లాడుతూ ఉంటాం కదా. లేదు పోస్ట్ పెయిడ్ అయితే మనం మాట్లాడిన తర్వాత ఓకే 60 మినిట్స్ మాట్లాడమని వాళ్ళకి బిల్ వస్తుంది. ఇంకో ఫ్రెండ్ అసలు ఫోన్ మాట్లాడరు, సో దానికి బిల్ ఉండదు. సో ఈ టైప్లో మనం కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ సర్వర్లు ఉన్నాయి కదా, జస్ట్ ఇలా ఉండించేద్దానండి. ఈరోజు పనిచేస్తుంది. కానీ మీరు ఒక చెక్ పాయింట్ ఆర్ నోట్ పాయింట్, మీ క్లాస్ నోట్స్ ఏమైనా మెయింటైన్ చేసుకుంటారు కదా, మెయింటైన్ చేసుకున్నప్పుడు మాత్రం కంపల్సరిగా రాసేయండి. ఏమని? ఆ, ఓకేనా? మేక్ షూర్ నోట్, మేక్ షూర్ make sure to delete the servers once practice is done. కంపల్సరీ చేయండి. లేదంటే బిల్స్ వస్తుంటాయి, అన్నెసెసరీ బిల్స్ కదా. ఇది మీకు బిల్స్ అంటే మీకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 750 అవర్స్ ఫ్రీ ఇస్తారండి మంత్లీ. కానీ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 750 అవర్స్ ఇస్తారు మంత్లీ. సో మీరు ఈ ఫ్రీ టైంలోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు అట్ దిస్ పాయింట్? ఇప్పుడు మనకు డెవాప్స్ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ మొత్తం అంతా కూడా మీకు ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్లోనే చెప్తాను. మొత్తం అంతా కూడా అక్కడ క్లౌడ్లో మనం చేద్దాం, సర్వర్ తీసుకునే చేద్దాం. మీ ల్యాప్టాప్లో ఏది ఉంటుంది, ల్యాప్టాప్ వి రిక్వైర్డ్ ఓన్లీ టు లాగిన్ ఇన్ టు యువర్ ఏడబ్ల్యూఎస్. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మొత్తం అంతా కూడా మనం అక్కడే చేస్తాం. ఓకే. ఓకేనా? ఇక్కడ మనకి ఏంటి? 750 అవర్స్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే, కానీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే మనకు ఫ్రీగా ఇస్తున్నారు. నేను అంటున్నాను, ఇప్పుడు మీరు రోజుకి ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? ఎనీ ర్యాండమ్ నెంబర్ అండి, ఎనీ ర్యాండమ్ నెంబర్. గంటన్నర క్లాస్ అవుతుంది. మీరు ఎంత టైం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు? 2. 2 అవర్స్. ఓకేనా? 2 అవర్స్, ఒక 2 అవర్స్ 3 అవర్స్ అనుకోండి. పోనీ 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అలాగే ఇంటూ 30 డేస్. ఓకేనా? ఇంటూ 30 డేస్. సో మీకు ఇంకా ఎంత మిగులుతుంది? 3 × 30, 3 × 30. సో మీకు 90 అవర్స్. ఒక 90 అవర్స్ మాత్రం అవుతుంది. ఇంకా 750 నుంచి 90 పైన ఇంకా మనకు ఉంటుంది డేటా. అంటే ఇంకా మీకు అవర్స్ ఫ్రీ యూసేజ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇనిషియల్గా అయితే ఒక సర్వర్ సరిపోతుంది. బట్ క్లాసెస్ పెరిగే కొద్దీ వీ నీడ్ క్లస్టర్స్. ఒక క్లస్టర్స్ కానీ సర్వర్స్ కానీ ఇలా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సర్వర్ కాదు, మనకు 5 సర్వర్ల చొప్పున పడుతుంది. 5 సర్వర్లు, 3 సర్వర్లు, 2 సర్వర్లు ఇలా ఉంటుంది. అప్పుడు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే మీకు కానీ ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే లెస్ దెన్ 750 అవర్స్ లోపలనే ఉండేటట్టుగా చూసుకుంటుంది. ప్రాక్టీస్ చేసినప్పుడు, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను 9ంటికి, సర్వర్లు స్టార్ట్ చేయండి. దాని మీద జస్ట్ యూ కెన్ ప్లే ఎనీథింగ్. ఓకేనా? యూ కెన్ యూజ్ దోస్ సర్వర్స్. దోస్ ఆర్ టెస్ట్ సర్వర్స్. ఓకేనా? మీకు ఏమనిపిస్తుందో ఏంటో, ఇలాగైతే ట్రబుల్ షూట్ చేస్తే బాగుంటుందా, లేదంటే ఇలా ఇన్స్టాల్ చేస్తే అవుతుందా అని చెప్పి మీరు ఏమనుకున్నా చేయండి. ఒకవేళ సర్వర్ పోయింది అనుకోండి, టర్మినేట్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే సెషన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ ఆపేయండి. అలా కాకుండా నిన్నటి ఎగ్జాంపుల్ నేను చేసింది తీసుకోండి. ఒక 10 సర్వర్స్ లాంచ్ చేసేసాను. అనుకోకుండా సెషన్ ల్యాప్టాప్ క్లోజ్ చేశాను, మళ్ళీ ఇప్పుడే ఓపెన్ చేశాను. ఓకేనా? ఇప్పుడే ఓపెన్ చేశాను. సో మరి రోజుకి దగ్గర దగ్గర 240 అవర్స్ పోయినట్టేనా? అంటే సంథింగ్ 10 సర్వర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 24 అవర్స్ స్పెండ్ చేసుకున్నాను. 240 అవర్స్ ఊరికి అయిపోతాయి. అలా 4 రోజులు వదిలితే నా 750 అవర్స్ అయిపోతాయి.
సో యూజ్ ఎఫెక్టివ్లీ సో దట్ యూ వోంట్ బి పేడ్. ఓకే, యూ వోంట్ బి గెట్ చార్జ్డ్. ఓకేనండి. ఓకే. యా, దట్స్ ఇట్. ఇలా మనం ఏదైతే ఉన్నాయో ఒక్కసారి ఇదేనా ఒకసారి చూపే నిన్నటి నోట్స్ ఒకసారి, అంటే నోట్స్ అంటే కీ నోట్స్. I hope you're clear with this point. Kana, I think Sunil has shared you that kana వీడియో రికార్డింగ్ ఒకసారి గో త్రూ చేయండి. నిన్న మెయిన్ అంతా ఆన్ ప్రెమ్ నుంచి క్లౌడ్కి ఎందుకు వెళ్తున్నారో మాట్లాడుకున్నాం. బ్యాంకింగ్ ప్రాజెక్ట్ ఒక చిన్న స్టార్ట్అప్ గురించి మాట్లాడుకున్నాం. ఒక ఇనిషియల్గా మనకి ఏదైతే ఉందో 10 పీపుల్, మన టీం అంతా కలిపి ఒక 10 పీపుల్ ఉన్నారు. మనకు ఒక ఆన్ సైట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వచ్చిన వెంటనే ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏం ఫ్లిప్కార్ట్ 10. సో 10 ఈ సర్వీసెస్ అంతా డెవలప్ చేయాలనుకున్నాం. ఇప్పుడు డెవలప్ చేసుకున్న తర్వాత మనకు బిజినెస్ ప్రెసెంట్ బాగానే రన్ అవుతుంది. ఓకేనా. నిన్న క్లాస్ విన్న వాళ్ళకి ఈ పాయింట్స్ రిలేట్ అవుతాయి, ఒకసారి చూసుకోండి. ఇఫ్ నాట్ జస్ట్ ఇగ్నోర్ ఫర్ 5 minutes. నెక్స్ట్ ఈసారి మనం ఏం చేస్తాం, 20 years బిఫోర్ డెవలప్ ఎక్స్పాన్షన్ ఇదంతా అవుతుంది. హైదరాబాద్ ఒకటే కాన్సన్ట్రేట్ చేసాం బిజినెస్ అని చెప్పేసి అనుకున్నాం ఆన్లైన్. ఈసారి హైదరాబాద్ కాకుండా తెలుగు స్టేట్స్ మొత్తం కాన్సన్ట్రేట్ చేయాలి అనుకున్నాం. సో జస్ట్ మనం ఏం చేస్తాం అక్కడ, మన దగ్గర ఉన్న 10 పీపుల్ కాస్త 30, 40, 50 పీపుల్ డిపెండ్స్ అపాన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ మనం ఎక్స్పాన్షన్ చేసాం. అదొకటే సరిపోతుందా? ఈ సర్వర్స్ కానీ ఐటీ టీము, నెట్వర్కింగ్ టీము, డిబిఏ టీము, ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఉందో అవి చూసుకుందాం. ఓకేనా. ఇన్ఫ్రా టీమ్ అంటే ఎవరెవరని చెప్పేసి అది డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ అయిన తర్వాత కోర్ట్ వరకు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. కోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత మనం ఏం చేసాం, సేల్ స్టార్ట్ చేసాము. కానీ సేల్ స్టార్ట్ చేస్తే ఆ ట్రాఫిక్ అనేది ఇలా చూసుకోండి. ఓకేనా. హెవీ ట్రాఫిక్ వచ్చింది ఫస్ట్ 2-3 days, తర్వాత లెస్ ట్రాఫిక్ తగ్గింది, తర్వాత నో ట్రాఫిక్. తర్వాత మనకి బిజినెస్ ఎస్టిమేషన్ మన టీంతో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ 1.5 CR వరకు మనకు లాసెస్ వచ్చినాయి. ఓకేనా. సారీ 1.5 సంథింగ్. ఓకేనా. అరౌండ్ లాసెస్ వచ్చినాయి. సో ఇక్కడ మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ 40 lakhs వచ్చినాయి. కానీ 40 lakhs ట్రాన్సాక్షన్ ప్రాఫిట్స్ వచ్చినాయి అనమాట. మన ఇన్వెస్ట్మెంట్ 1.5 CR అయింది. ఇక్కడ 2 things జరిగినాయి. ఒకటి మన బ్రాండ్ బయట వాళ్ళందరికీ తెలిసింది, రెండోది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర స్టక్ అయిపోయాము. ఇటువంటి సందర్భాల్లో మన దగ్గరికి ఎవరు వచ్చారంటే అంటే మెజారిటీ ఆఫ్ ద కాస్ట్ ఎక్కడ పడింది అని చెప్పేసి మనం వెరిఫై చేసుకున్నాము. స్పేస్ దగ్గర, ఏసీ దగ్గర, ఇంటర్నెట్ దగ్గర 100 సర్వర్లు కొన్న దగ్గర మనకు బిజినెస్ అనేది లాస్ అయ్యింది. ఏడబ్ల్యూఎస్లో మనతో వచ్చి జస్ట్ వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఇదంతా మన ప్రాబ్లం లేదా మన ప్రోడక్ట్ గురించి మంచిగా చెప్పారు. అండ్ మన ప్రాబ్లమ్స్ అన్ని విని వాళ్ళ ఒక బ్యూటిఫుల్ డెమో, ఓకే, ఒక ఆసమ్ డెమో ఇచ్చారు. వాళ్ళు డెమో ఇచ్చిన తర్వాత మనం అందరం ఏమన్నాం అంటే ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాము. ఈ ప్రాబ్లంలో ఉన్నప్పుడు అతను ఇచ్చిన సర్వీస్ ఇంకా బాగా అనిపించి we have started we have started using their AWS account or their AWS account, AWS service as our infra. మనం ఇమీడియట్ గా రెండో ఆప్షన్ ఏముందని కూడా చూడకుండా దానికి చేసాం. బికాస్ దే ఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే, వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద డెమో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా, ఇంకో సర్వర్ ఇక్కడ నుంచి తీసుకోండి, డేటాబేస్ ఇక్కడ తీసుకోండి, మీకు ఎంతే పడుతుంది అని చెప్పి చాలా బ్యూటిఫుల్ డెమో ఇచ్చిన తర్వాత మనం కాదనలేకపోయాం. ఓకే. తీసుకున్న తర్వాత ఏదైతుందో సర్వర్స్ ఇవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకున్నాం. అండ్ మనం ప్రాజెక్ట్స్ యాజ్ యూజువల్గా సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నాం. ఇది ఎస్టర్డేస్ క్లాస్ అండి. ఎనీ డౌట్ ఆన్ దిస్ పార్ట్? డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పార్ట్ ఎస్టర్డే సెషన్లో? జస్ట్ ఒకసారి గో త్రూ యువర్ రికార్డింగ్స్ వన్స్. ఓకే, సాటర్డే సండే వచ్చింది కదా, ఒకసారి రికార్డింగ్స్ గో త్రూ చేయండి. దాన్ని బట్టి ఏడబ్ల్యూఎస్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత నేను సెషన్లో సర్వర్స్ లాంచ్ చేయడం, డిలీట్ చేయడం ఇవన్నీ చూపించాను. మనకి బిల్స్ అవి ఎంత పడుతున్నాయి ఏంటో కూడా ఆ స్క్రీన్స్ అవి చూపించాను అనమాట. సో దీన్ని బట్టి మీకు చాలా క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు అన్నెసెసరీ స్టాఫ్ అంతా కాకుండా, ఓకేనా, ఈ ఈ ఈ ఈ ఈ సెటప్ అంతా మొత్తం పక్కన తీసేసి ఓన్లీ డెవలపర్స్ అంటే ఓన్లీ టీమ్ మెంబర్స్ and our AWS account. That's it. ఓకే, ఇదే. ఇప్పుడు డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్. డెవాప్స్ డెఫినేషన్ పోని చూద్దాం. ఓకేనా. డెవాప్స్ డెఫినేషన్ నేను ఎలా మనం మాట్లాడుకుంటే ఈజీ ఉంటుంది, లైక్ మనకి నెట్లో 10-15 డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, నెట్లో 10-15 డెఫినేషన్స్ ఉంటాయి. అండ్ ఐ వాంట్ టు సే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ ఈజ్ కరెక్ట్. డెఫినేషన్ ఆర్ ఓకే, జస్ట్
ఎనీథింగ్ ఓకేనా ఇన్ డీటెయిల్. మనకి నెట్లో కనుక చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 15 డెవాప్స్ అంటే ఏంటి, 15 అనే కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ గురించి చెప్పాను. ఒక 10 ఉన్నాయి అనుకుందాం, 10 అట్లకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డెవాప్స్ అంటే ఇది, డెవాప్స్ అంటే ఇది అని చెప్పేసి మనకు వస్తుంది. అలాగా మనం ర్యాండమ్గా ఒకటి తీసుకుందాం, రెండు తీసుకుందాం, అది ఎంత అవుతుందో అంతే చూద్దాం. మళ్ళా నిన్నట్లాగే ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, లాస్ట్లో డెఫినేషన్ చూద్దాం ఓకేనా. సో వాట్ ఈజ్ ఏడబ్ల్యూఎస్ డెఫినేషన్ సంథింగ్ ఇలా ఉంచండి. ఇప్పుడు ఒకసారి చూడండి. Amazon Web Service is a subsidiary of Amazon that provides on-demand cloud platforms and APIs to individual companies and government to. ఓకే డన్, ఇదంతా బాగాలేదు. డెఫినేషన్ ఇంకోటి చూద్దాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ ఆఫర్డ్ బై అమెజాన్. ఇట్ ప్రొవైడ్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ కంప్యూట్ అంటే సర్వర్స్ కింద ఓకేనా, స్టోరేజ్, డేటాబేసెస్, అనలిటిక్స్ అండ్ మోర్, ఆల్ అవైలబుల్ ఆన్ డిమాండ్ అండ్ పే యాజ్ యూ గో. మీకు ఇప్పుడు 10 సర్వర్లు కావాలా, వెంటనే తీసేసుకోండి, దట్ ఈస్ ఆన్ డిమాండ్ వచ్చేస్తాయి ఓకేనా. మా 10 సర్వర్లు తీసిన వెంటనే లేవు అలాంటిది ఏమి ఉండదు. మన ఇలా 1 క్లిక్తో 10 సర్వర్లు మన అకౌంట్లోకి రావాల్సిందే. అండ్ పే యాజ్ యూ గో మోడల్. పే యాజ్ యూ గో అంటే నువ్వు గంట వాడితే 10 సర్వర్లకి గంట పే చేయి, నెలలు వాడితే నెలలు పే చేయి, మీరు సంవత్సరాలకు పే చేస్తాయి. ఇక్కడ బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది ఓకేనా. మీకు సంవత్సరాల తరబడి వాడతానంటే ఒక సర్వర్కి ఒక 10 లక్షలు అయింది అనుకోండి, మీరు సంవత్సరం అమౌంట్ ఇప్పుడే పే చేస్తారు అనుకోండి, 50 lakhsకి వచ్చేస్తాయి ఓకేనా. దట్ ఆ కాస్ట్ రిలేటెడ్ యాక్టివిటీ ప్రాజెక్ట్ సేవింగ్స్ మెథడ్స్లో నేను చెప్తాను మీతోదంతా ఓకేనా. ప్రజెంట్ సంవత్సరంకి ఒక్కసారిగా మన కమిట్మెంట్ ఇస్తే కనుక, అంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాలి, కమిట్మెంట్ ఇస్తే ఆ సర్వర్లు చాలా 50%లో మనకు వస్తాయి. ఏడబ్ల్యూఎస్ అలౌ యూజర్స్ టు స్కేల్ రిసోర్సెస్ అప్ ఆర్ డౌన్ యాజ్ నీడెడ్ ఓకేనా. నాకు ఇప్పుడు 10 సర్వర్ల నుంచి 100 సర్వర్లు కావాలి, స్కేల్ అప్. Like once our activity is done, you can scale down, reducing cost and enabling greater agility. So I hope this example is very self-explanatory. మన ఎగ్జాంపుల్ చూసిన అంటే విన్న తర్వాత ఇది చూస్తే ఇంకా మీరు ఏడబ్ల్యూఎస్ అనేది ఏంటో ఎవరైనా సరే, ఈ డెఫినేషన్ చాలా నీట్గా ఉంది, కొద్దిగా బైహార్ట్ చేసేయండి. వాట్ ఈస్ ఏడబ్ల్యూఎస్ అని ఎవరైనా అడిగినా మీ ఓన్ టెర్మినాలజీస్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోండి కానీ మీకు ఏం అర్థమైందో అదే చెప్పండి. యా, AWS ఈజ్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్లాట్ఫామ్, దే ఆఫర్స్ సర్వర్స్ డేటాబేసెస్ ఫర్ అవర్ యూసేజ్ అని చెప్పి మీ ఓన్ స్టైల్ ఓకేనా. ఎవ్రీ వన్ విల్ బీ హ్యావింగ్ దేర్ ఓన్ స్టైల్, ఫాలో దట్ వన్ ఓన్లీ ఓకేనా. డెఫినేషన్స్ అవి నెట్లోంచి నాట్ రికమెండెడ్. సో నేను చెప్పేది ఏంటంటే అండర్స్టాండ్ ఓకేనా, అండర్స్టాండ్ ఇన్ యువర్ ఓన్ వే, కన్వర్ట్ ఇన్ టు యువర్ ఓన్ వే ఓకేనా. జస్ట్ కన్వర్ట్ చేసుకొని మీరు చెప్పండి, ఈజీగా ఉంటుంది. ఎక్కువ కాపీ అవుతుంది ఏంటి ఇక్కడ. ఓకే డన్ ఓకేనా. ఏడబ్ల్యూఎస్ అంటే ఇది. అలాగే నేను అనేది డెవాప్స్కి కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది కదా, డెవాప్స్కి కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది కదా, ఆ డెవాప్స్ డెఫినేషన్ కూడా తీద్దాం ఓకేనా. నేను ఎలాగా ఈ పీపీటీస్లో ఉన్నాయండి కానీ పీపీటీస్లో ఉన్నాయి, బట్ ఏది ఇది ఓకేనా, ఈ పీపీటీస్లో ఉన్నాయి. బట్ డైరెక్ట్గా ఈ పీపీటీస్ చూసే బదులు వి విల్ ఎక్స్ప్లోర్ అండ్ వి విల్ లెర్న్ డెవాప్స్ డెఫినేషన్ ఇన్ సింపుల్ టర్మ్. In simple terms, DevOps is about uniting development and operations team. Okay. To work together seamlessly throughout the entire software development lifecycle. It's a culture and set of practices that aims to automate, streamline process, enabling faster and more reliable software releases. Okay. Something. ఏదో ఉంది ఉండిద్దాం ఓకేనా. ఇక్కడ ఈ ఎంటైర్ డేటా నుంచి నేను 2 పాయింట్స్ హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. డెవాప్స్ ఈజ్ అబౌట్ యునైటింగ్ ఆర్ కంబైనింగ్, మనం ఓకేనా, కంబైనింగ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ టు వర్క్ టుగెదర్. నేను ఈ ఒక్క పదాన్ని తీసుకుంటాను. ఈ పేజ్కి మళ్ళీ ఎప్పుడు వద్దాం అంటే సెషన్ అయిపోయే ముందు ఒకసారి వద్దాం కానీ సెషన్ అయిపోయే ముందు ఒకసారి వద్దాం, అప్పుడు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది ఓకే. లెట్స్ సీ. కమ్ బ్యాక్ టు వైట్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను. ఒకవేళ ఇక్కడ మీకు స్క్రీన్ అది ల్యాగ్ అవ్వదు, 90% ల్యాగ్ అవ్వదు. ఒకవేళ మీకు ల్యాగ్ అనిపించిన ఏమైనా నాకు ఒకసారి చెప్పండి చూద్దాం. ఓకే, ఇంట్రెస్టింగ్ ఉంటుందండి ఈరోజు. ఇంట్రెస్టింగ్ లేకపోతే తెచ్చుకోవాలి. డెవలప్స్ డెఫినేషన్. ఓకే, డెవాప్స్ డెఫినేషన్ నుంచి నేను ఈ 2 పాయింట్స్ తీసుకున్నాను కానీ యునైటింగ్ డెవలప్మెంట్
అండ్ ఆపరేషన్స్ టీమ్ టు వర్క్ టుగెదర్. సో ఇక్కడ యూనైటింగ్ అన్నారు అంటే కంబైనింగ్ ఆర్ ఎనీథింగ్. ఓకేనా, అది ఉంచేయండి పర్లేదు. ఓకేనా. ఓకే. ఈ డెవ్ డెవ్ ఆప్స్ కానీ డెవాప్స్. డెవాప్స్ని ఎలా డివైడ్ చేద్దాం అంటే ఇప్పుడు డెవాప్స్ అనేది ఒక టెర్మినాలజీ కింద మనం పిలబడుతున్నాం. కానీ ఇప్పుడు ఒక టెర్మినాలజీ కింద కన్సిడర్ చేయొద్దు. దీన్ని డెవ్ అండ్ ఆప్స్ని డివైడ్ చేయండి. ఓకే. ఒక పాయింట్ వరకు క్లియరా? డెవాప్స్ ని ఒక పదం కింద తీసుకోవద్దు. ప్రెసెంట్ రెండు పదాల కింద డివైడ్ చేశాను, కానీ ఆ డెఫినేషన్ కూడా అదే కదా. యునైటింగ్ డెవ్ అండ్ ఆప్స్ అంటే ఇంతకుముందు వేరుగా ఉన్నట్టే కదా. ఇప్పుడు మనం కంబైన్ చేసాం, కానీ ఇంతకుముందు అయితే వేరుగా ఉంది. సో డెవలప్మెంట్ కింద ఏ టీమ్స్ వస్తాయండి? డెవలప్మెంట్ కింద ఏ టీమ్స్ వస్తాయి? డెవలప్మెంట్ కింద ఏ టీమ్స్ వస్తాయంటే డెవలపర్స్ వస్తారు. ఓకే. నెక్స్ట్ టెస్టర్స్ వస్తారు. నిన్నటి మన ఎగ్జాంపుల్లో ఒక వాళ్ళంతా డెవలప్ చేసి టెస్ట్ చేసి 30 సర్వీసెస్ 300 సర్వీసెస్ అనుకున్నాం కదా. అలాగన్నాను. టెస్టర్స్ వస్తారు. నెక్స్ట్ ఇంకెవరు వస్తారు? డెవలపర్స్ టెస్టర్స్ వీళ్ళిద్దరిని ఇక్కడ కన్సిడర్ చేయండి. ఓకేనా. వన్ వన్ అండ్ టూ. ఓకేనా, టూ. నెక్స్ట్ ఆపరేషన్ టీంకి వచ్చేసరికి ఎవరు వస్తారు? ఆపరేషన్ టీంకి వచ్చేసరికి ఆపరేషన్స్ ఐటీ టీమ్. నిన్నట మనం ఎగ్జాంపుల్లో అదనమాట ఐటీ టీమ్. నెక్స్ట్ ఇంకెవరు వస్తారు? లేదంటే దీనికి ఐటీ టీమ్. నెక్స్ట్ ఐటీ టీమ్. నెక్స్ట్ నెట్వర్కింగ్ టీమ్. నెక్స్ట్ డిబిఏ టీమ్. డిబిఏ టీమ్. డిబిఏ టీమ్. నెక్స్ట్ ఇన్ఫ్రా రిలేటెడ్ టీమ్. ఓకేనా, ఇన్ఫ్రా రిలేటెడ్ టీమ్. ఇన్ఫ్రా అంటే ల్యాప్టాప్స్ సర్వర్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు కదా, ఆ టీం కింద కన్సిడర్ చేసుకోండి. ఇన్ఫ్రా టీమ్. ఇప్పుడు ఆ, ఒక క్విక్ నోట్. ఓకేనా, మీకు ఒకవేళ నోట్ ప్యాడ్ కనుక మెయింటైన్ చేసుకుంటే మీరు ఏం చేస్తారంటే దీని అంతటికీ సర్కిల్ కొట్టేసి ఇలా సర్కిల్ కొట్టేసి దీన్ని డెవాప్స్ టీమ్ అని చెప్పేసి రాసుకోండి. బికాస్ ఇప్పుడు ఈ ఈ ఈ టీం ఎవరు లేరండి, కానీ ఈ టీం ఎవరు లేరు. వీళ్ళంతా కూడా డెవాప్స్ యొక్క టూల్స్ నేర్చుకొని డెవాప్స్కి అప్గ్రేడ్ అయిపోయారు. ఇంతకుముందు ఉండేది కానీ ఇదంతా ఈ సినారియో అంతా ఎప్పుడు చెప్తున్నాం? 20 ఇయర్స్ బ్యాక్ సినారియో గురించి. డెవాప్స్ లేనప్పుడు ఏమైందో ఆ సినారియో మాట్లాడదాం అనమాట. ఓకేనా. యా. I'll do one thing. Come back. Okay, come back. Yeah, here. డెవ్ టీమ్. ఓకేనా, మనకు డెవ్ టీమ్ ఉంది. డెవ్ డెవ్ అంటే డెవలపర్స్ అండ్ టెస్టర్స్. టెస్ట్ ఇది పెయింట్ ఈస్ బెస్ట్ ఆల్వేస్. టెస్టర్స్. ఓకే. అలాగే ఆపరేషన్స్ టీంలో నెట్వర్కింగ్ టీమ్. నెక్స్ట్ డిబిఏ టీమ్ అండ్ అడ్మిన్ టీమ్. ఓకే, అడ్మిన్ టీమ్ అలా కాస్త ఏదైనా కన్సిడర్ చేసుకోండి, అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు ఈ టీం రెండు కూడా కలిసి డెవాప్స్ వచ్చింది ఎందుకంటే ఈ రెండు టీమ్స్ ని కలపడానికి వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. దాన్ని అలాగే ఉండిద్దాం. సో కలపడానికి వచ్చిందంటే దానికి అర్థం ఏంటంటే ఇంతకుముందు వేరుగా ఉన్నట్టే కదా. ఎందుకు వేరుగా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం. నౌ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. ఓకేనా, సేమ్ ఎగ్జాంపుల్ ఏంటిది? నేను మన ఎగ్జాంపుల్ 20 ఇయర్స్ బిఫోర్ మనం ఏం చేసామంటే ఫ్లిప్కార్ట్ 10 ఎగ్జాంపుల్ని మనం డెవలప్ చేసాం కదా. ఫ్లిప్కార్ట్ 10.com. ఈ ఫ్లిప్కార్ట్ 10.com డెవలప్ చేసిన తర్వాత మనకి ఏంటి, ఒక 30 సర్వీసెస్ ఉన్నాయి. ఓకేనా, 30 సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ రిక్వైర్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి క్లయింట్ నుంచి వచ్చింది అనమాట. ఏంటి క్లయింట్ రిక్వైర్మెంట్ అంతా ఇస్తున్నారు. ఋషి జస్ట్ నాకు లాగిన్ పేజ్, ఇది ఒక రిక్వైర్మెంట్. నాకు లాగిన్ పేజ్ కావాలి. లాగిన్ చేసినప్పుడు కంపల్సరిగా
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అడగాలి కానీ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కావాలి. అథెంటికేషన్ FACTOR ఓకే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆన్లైన్లో నా క్లయింట్స్ అందరూ కూడా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకునేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్తో పాటు ఇంటి దగ్గర నీకు నుంచి కూర్చొని మూవీ టికెట్స్ అవి బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఇలా ఏంటి ఈ అప్లికేషన్లో ఓకేనా. సారీ 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 ఫ్లిప్కార్ట్ 10 కదా అనుకున్నాం మనం. ఓకే బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇగ్నోర్ ఇట్ ఇక్కడ మనం ఏం చేద్దాం. లాగిన్ ఓకే లాగిన్ పేజ్ ఉండాలి. లైక్ టాయ్స్ ఏమైనా సరే ఇంటికంటే టాయ్స్ ఏమైనా సరే బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాతింగ్ అంతా కూడా ఒక క్లాత్స్ అంతా కూడా మనకి ఏదైతే ఉందో బుక్ చేసుకునేటట్టుగా ఇలా మనకి ఏసీ టీవీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ పర్చేస్ చేసుకునేలా ఇలా 30 సర్వీసెస్ యొక్క రిక్వైర్మెంట్ క్లయింట్ ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా డెవాప్స్ రాకముందు 20 ఇయర్స్ బిఫోర్ డెవాప్స్ రాకముందు ఈ రిక్వైర్మెంట్ అంతా ఇచ్చారనమాట. బిఫోర్ డెవాప్స్. ఇప్పుడు మన టీం ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం ఓకేనా. టీం ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. వెన్ ఎవర్ యూ గెట్ ఎనీ న్యూ రిక్వైర్మెంట్ ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది, అప్లికేషన్ ఎంత అందంగా ఉండాలి ఓకేనా. ఇప్పుడు ఐసిఐసిఐ ఉంది, మొత్తం అంతా కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి కలర్ ఉంది, హెచ్డిఎఫ్సి అంతా కూడా మనకి ఏదైతే ఉందో బ్లూ కలర్లో ఉంది. సంథింగ్ ఇలా మనకి ఓకేనా. ఇలా UI UX డిజైనింగ్ టీం ఉంటుంది. ఆ టీం అంతా నేను ఓకేనా డిజైనింగ్ టీం అంతా ఇన్వాల్వ్ చేయట్లేదు ఇక్కడ. డిజైనింగ్ టీం అంతా ఉంది. డిజైన్ టీం అంతా అప్లికేషన్ డిజైన్ చేశారు. నెక్స్ట్ ఏంటి, ఈ 20 సర్వీసెస్కి కానీ ఈ 30 సర్వీసెస్కి కోడ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు బ్యాకెండ్లో. ఈ కోడ్ ఎవరు డెవలప్ చేస్తున్నారు బ్యాకెండ్లో 30 సర్వీసెస్కి డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ డెవలపర్స్ ఎలా వర్క్ చేస్తున్నారంటే 20 years బిఫోర్ దే ఆర్ యూజింగ్ వన్ మోడల్ దట్ ఈస్ వాటర్ ఫాల్ మోడల్ అనేది వాడుతుంటారు అనమాట. వాటర్ ఫాల్ మోడల్ ఇదంతా కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఒక 15 minutes కొద్ది కొలాబ్ చేయడానికి ఇదంతా మనం మాట్లాడుకుంటున్నమాట. వాటర్ ఫాల్ మోడల్ ఒక్కసారి ఈ వాటర్ ఫాల్ మోడల్ ఇలా ఒక్కసారి ఈ పేజ్ చూడండి అంతే కానీ ఈ పేజ్ అని చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు మార్కెట్లో ఇవేమీ వాడట్లేదు కాబట్టి తెలుసుకుంటే మనకు మంచిది, ఈజీ అయిపోతుంది. ఇక్కడ ఒకసారి చూస్తారా ఈ ఇమేజ్ బాగానే అనిపించింది. Yeah, can someone read this? Can someone read this? What is the activity or details available in this image? రిక్వైర్మెంట్ అనాలిసిస్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ని అనాలిసిస్ చేస్తున్నారు ఓకేనా. అనాలిసిస్ చేసిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ డిజైన్ డిజైన్ చేస్తున్నారు. ఓకే ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ చేసిన దానికి కోడింగ్ కోడింగ్ చేస్తున్నారు అనమాట. డెవలపర్స్ అనేది కోడింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది, టెస్టింగ్ జరుగుతుంది. టెస్టింగ్ జరిగిన తర్వాత మెయింటెనెన్స్ అనమాట. కొద్దిగా జస్ట్ ఒక్కసారి దీన్ని ఇలా ఉంచేద్దాం. ఓకే క్లయింట్ 30 సర్వీసెస్ రిక్వైర్మెంట్ వచ్చింది మనకి. రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే రిక్వైర్మెంట్ ఫీజిబిలిటీ స్టడీ జస్ట్ ఓకే ఈ ప్రాజెక్ట్ ఎంత టైం పడుతుంది, ఏంటి ఎలాగా, దీని వాతావరణం ఏంటి, వాళ్ళ క్లయింట్ ఎన్ని రోజులు అడుగుతున్నారు, మనం ఎన్ని రోజులు ఇవ్వగలం, జస్ట్ బేసిక్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. డిజైన్ అప్లికేషన్ డిజైన్ చేసుకుంటున్నారు. ఆ 30 సర్వీసెస్కి కోడ్ రాస్తున్నారు. టెస్టింగ్ అండ్ మెయింటెనెన్స్. ఈ అప్లికేషన్ వీళ్ళకి ఎన్ని రోజులు ఇవ్వాలంటే మనకి ఇచ్చిన వాళ్ళకి డెడ్ లైన్ ఏంటంటే ఈ జనవరి 1st ఇచ్చారు కానీ జనవరి 1st ఇచ్చారనమాట. ఇది జనవరి 1st ఇచ్చారు. జనవరి 1st 2025 ఇచ్చారు. మనం ఈ అప్లికేషన్ ఎప్పుడు డెలివర్ చేయాలి, జాన్ 1st 2026కి డెలివర్ చేయాలి. దట్ ఈస్ ఏ రిక్వైర్మెంట్. ఓకే కానీ ఇక్కడ వర్క్ అనేది ప్యారల్ గా జరుగుతుందంటారా. వర్క్ ఇప్పుడు ఈ 30 సర్వీసెస్కి కోడ్ డెవలప్ చేయడానికి ఆన్ అండ్ యావరేజ్ ఎంత టైం తీసుకోవచ్చు, ఎనీ ఒక ర్యాండమ్ నెంబర్ చెప్పండి, ఎన్ని మంత్స్ తీసుకోవచ్చు. 30 సర్వీసెస్ ఎన్ని డెవలపర్స్ టెస్టర్స్ ఎవరైనా ఉంటాయి రఫ్గా.
లెట్స్ ఇగ్నోర్ ఓకే, ఒక 4 మంత్స్ అనుకుందాం. ఈ 30 సర్వీసెస్ డెవలప్ చేయడానికి మనకు ఒక 4 మంత్స్ పట్టింది అనుకుందాం. నా 4 మంత్స్ పట్టినప్పుడు ఇక్కడ ఈ మిగతా టీం ఉంది కదా, అంటే ఈ టీం అండి, ఈ టీం ఏం చేస్తున్నారంటారు ఇక్కడ? ఈ టీం, ఈ టెస్టర్స్, ఆప్స్ టీము, నెట్వర్కింగ్ టీము, డిబిఏ టీము, అడ్మిన్ టీం ఏం చేస్తున్నారంటారు? డెవలప్మెంట్ అవుతుంది కదా, ఇప్పుడు టెస్టింగ్ ఎలా చేయాలి? ఆ కోడ్ ఇస్తేనే కదా టెస్ట్ చేయాలి. కోడ్ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. సో డెవలప్మెంట్ అవుతున్న ప్రతిసారి టెస్టర్స్ ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉంటున్నారు. ఇది వాటర్ ఫాల్ మోడల్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు ఒక అప్లికేషన్ అనుకుంటే ఒక నెల రోజుల్లో మార్కెట్లోకి వచ్చేస్తుంది ఈజీగా. కానీ ఒక 20 years బ్యాక్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ 3 years, 4 years, 5 years రన్ అవ్వేది. Just have okay, in your free time, just have a word with your any seniors or colleagues or family members who is working in software. ఓకే, ఎంత టైం పట్టేదంటే అప్రాక్సిమేట్లీ ఇది చాలా లాంగ్ ప్రాజెక్ట్, 4 years పడుతుంది, ఇంకా లైవ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ లైవ్ అవుతుంది అనుకున్నాం, ఇంకా 6 months పోస్ట్ పోన్ అయ్యింది. ఇటువంటి కొన్ని మాటలు వింటుంటాం. జస్ట్ అలా వినేసి జస్ట్ అర్థం చేసుకోండి అంతే. ఓకేనా? యా. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ 30 సర్వీసెస్ డెవలప్మెంట్ చేస్తున్నప్పుడంతా కూడా వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు. సో ఇక్కడ డెవలపర్ ఏం చేశారంటే ఒక 30 సర్వీసెస్లో 15 సర్వీసెస్ డెవలప్ చేశారు. 15 సర్వీసెస్ డెవలప్ చేసి టెస్టింగ్కి పంపించారు. కానీ టెస్టింగ్కి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు డెవలప్మెంట్ టీం ఉంది కదా, డెవలప్మెంట్ టీం మిగతా 15 సర్వీసెస్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. లేదా ఆ 15 సర్వీసెస్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈసారి వీళ్ళు ఖాళీగా ఉంటున్నారు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్ పాయింట్. Why waterfall model is no longer working in the market. I will tell you. కానీ ఇంకొక అప్రాక్సిమేట్లీ 25 minutes క్లారిటీ వస్తుంది. Just understand this base, very, very important, strong concept. Not for interviews. Okay, not for interviews, not for our job related purpose, but knowledge purpose వరకు మాత్రమే. ఎందుకు డెవాస్ వాడుతున్నాం అనేది ఎవరైనా అడిగితే మీరు ఇది కాన్ఫిడెంట్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఈసారి. ఇంతకుముందు వాటర్ఫాల్ మోడల్ ఉండేది, అప్లికేషన్ రిక్వైర్మెంట్కి చాలా టైం పట్టేది. 2-3 months డిజైనింగ్లోనే సగం టైం అయిపోయేది, తర్వాత టెస్టింగ్లో టైం అయిపోయేది. కొన్ని కొన్ని ఇష్యూస్ వల్ల ఆ వాటర్ఫాల్ మోడల్ వాడట్లేదు అని మీరు చెప్పాలి. ఓకే, యా. సర్వీసెస్, ఈ డెవలప్మెంట్ ఒక 5 సర్వీసెస్ వరకు బాగానే ఉన్నాయండి. 5 సర్వీసెస్ వరకు బాగానే ఉన్నాయి. 5 సర్వీసెస్ తర్వాత 6 సర్వీస్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు దే ఫైండ్ ఏ బగ్. దే ఫైండ్ ఏ బగ్. ఇప్పుడు ఆ బగ్ తోనే మిగతా 6 నుంచి 15 సర్వీసెస్ వరకు డెవలప్మెంట్ జరుపుకుంటూ వెళ్ళిపోయింది. సో హియర్ వేర్ దే నీడ్ టు చేంజ్ ద దే నీడ్ టు మేక్ ద చేంజెస్ ఫ్రమ్ 6th to 15th. దే నీడ్ టు మేక్ చేంజెస్ ఇన్ ఎవ్రీ కోడ్. ఇట్స్ సో పెయిన్ఫుల్. టెక్నాలజీ ఈజ్ హ్యాపీ సమ్ టైమ్స్, టెక్నాలజీ ఈజ్ పెయిన్ఫుల్ సమ్ టైమ్స్. రెండు కరెక్టే. స్మూత్కి వెళ్ళినంత సేపు హ్యాపీనే. ఓకేనా? కొద్దిగా అబ్స్టెకల్స్ అయినా వచ్చినప్పుడు కొద్దిగా పెయిన్ఫుల్ అనమాట. ఓకే, యా. సో వాట్ ఐమ్ సెయింగ్ వాస్ 5 సర్వీస్ టెస్ట్ చేశానండి, ఇందులో ఏమీ ప్రాబ్లం లేదు, కరెక్ట్. ఓకేనా? లేదంటే కరెక్ట్ అని పెడుతున్నాను. తర్వాత 6th సర్వీస్ నుంచి కొన్ని ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేశారు. సో దే నీడ్ టు మాడిఫై 6th. ఇదంతా వాటర్ ఫాల్ మోడల్ కదా, వాటర్ ఫాల్ మోడల్ అంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. కానీ వాటర్ ఫాల్ మోడల్లో ముందుకు వెళ్ళడం తప్ప దిస్ ఇస్. ఓకేనా? ఈ వాటర్ ఫాల్ ఇది రిక్వైర్మెంట్ ఎలా చేసాం, వాటర్ ఫాల్ ఇలా డెవలప్మెంట్, ఓకేనా, డిజైన్, కోడింగ్, టెస్టింగ్, ఇదంతా ఇలా ఒక ఆర్డర్లో వెళ్ళిపోతుంది. ఇలా ముందుకు వెళ్ళడం తప్ప దేర్ ఇస్ నో ఆప్షన్ టు కమ్ బ్యాక్. కిందకే వెళ్ళవలసిందే. సో ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్, దే హ్యావ్ టు స్టార్ట్ రీడిజైన్. మొత్తం అంతా డిజైనింగ్లో మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి, మళ్ళీ కోడింగ్లో అంతా చేంజెస్ చేసుకోవాలి, మళ్ళీ టెస్టింగ్లో చేంజెస్ చేసుకోవాలి. దట్స్ వై ఐ సెడ్ ఇట్ ఈస్ సో మచ్ పెయిన్ఫుల్. ఓకే, ఇది వాటర్ ఫాల్ యొక్క మెయిన్ టాపిక్. ఇది మాట్లాడదాం అనుకున్నాం. ఎస్, వీఆర్ గుడ్ టు గో విత్ దిస్. ఓకే, ఇలా అయింది. పోను వీళ్ళిద్దరూ ఒక 6 నెలలు 8 నెలలు కష్టపడి, ఓకేనా, 6 నెలలు 8 నెలలు కష్టపడి ఫైనల్గా ఏదో అవుట్పుట్ రప్పించారు. ఓకేనా? అవుట్పుట్ డెవలప్మెంట్ సైడ్ ఓకే, టెస్టింగ్ సైడ్ ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? కోడ్ డెవలప్మెంట్ అయ్యి కరెక్ట్గా ఉంది, టెస్టింగ్ అయ్యి కరెక్ట్గా ఉంది. ఈసారి ఇష్యూస్ ఎక్కడ తెస్తున్నారంటే ఈ ఆపరేషన్స్ టీం వాళ్ళు ఇష్యూస్ తెస్తున్నారు.
ఆపరేషన్ టీం వాళ్ళు ఇష్యూస్ అంటే ఆపరేషన్ టీం అంటే ఏంటంటే బ్రాకెట్లో ఇప్పుడు మనం డెవాప్స్ ఇంజనీర్స్ ఒకప్పుడు ఆపరేషన్స్ టీం అనమాట. వీళ్ళు ఏమంటున్నారు, ఓకే నెక్స్ట్ వీక్ అంతా సర్వర్స్ రెడీ, కోడ్ రెడీ అయిపోతుంది. ఋషి, నువ్వు 100 సర్వర్స్ రెడీ చేసాయి, 100 సర్వర్స్ రెడీ చేసాయి. 100 సర్వర్స్లో రెడీ చేసావు కదా? ఎస్, రెడీ చేశాను. 2 మంత్స్ బ్యాకే రిక్వైర్మెంట్ చేశాను. ఓకే, అందులో జావా 18 ఇన్స్టాల్ చేయి. ఓకే అంటే అప్పుడు చెప్పారు 2 మంత్స్ బిఫోర్. నెక్స్ట్ ఒక మ్యావన్ అని మీకు తెలిసిన ఏదో ఒక ప్యాకేజ్ అనుకోండి, లేదంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ విత్ 1.1 వెర్షన్ అనేది అప్పుడు ఇన్స్టాల్ చేయమన్నారు. ఇవి ఇన్స్టాల్ చేసేసాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 100 సర్వర్లో ఆ 30 సర్వీసెస్ కోడ్ డిప్లాయ్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ యూసింగ్ ఎనీ టెక్నికల్ టెక్నాలజీస్ టుడే. ఇది జస్ట్ డిప్లాయ్ చేస్తానంటే సర్వర్లో పెడుతున్నాను ఇలాగనమాట. ఓకేనా? ఇలా ఒక్కసారి చూడండి. ఎస్ ఎస్ ఎస్, ఓకేనా, సర్వర్లో డిప్లాయ్ చేస్తున్నాను. ఇక్కడ డిప్లాయ్ చేసిన తర్వాత ఇంకొక టీం ఇష్యూ చేస్తున్నారు. ఏంటిది? నెట్వర్కింగ్ టీం ఆర్ ఆపరేషన్ టీం అయితే ఇష్యూ చేస్తారు ఉంటారు. ఏ డెవలపర్, టెస్టర్స్, మీ కోడ్ మీరు ఇచ్చారు కదా, మీరు కోడ్ ఇచ్చారు, ఇచ్చిన కోడ్ ఏదైతుందో కోడ్ సర్వర్స్లో వర్కౌట్ అవ్వట్లేదు. నేను డిప్లాయ్ చేసిన వెంటనే ఫెయిల్ వచ్చేస్తుంది. ఐ షో యూ సమ్ రియల్ కేస్ స్టడీస్. ఓకేనా? కావాలని మన కోడ్ అది ఫెయిల్ చేద్దాం. ఎందుకు ఫెయిల్ మీరు ట్రబుల్ షూట్ చేయాలి. నా ల్యాప్టాప్లో నేను చేస్తాను, నాకు సక్సెస్ వస్తుంది. మీ ల్యాప్టాప్లో మీరు చేస్తారు, ఫెయిల్ వస్తుంది. కోడ్లో కొన్ని చేంజెస్ చేస్తాను. ఆ చేంజెస్ ఎక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ ట్రబుల్ షూటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దెర్ ఈస్ ఏ బిగ్ వార్ బిట్వీన్ డెవ్ టీమ్ అండ్ ఆప్స్ టీమ్. మీరు కరెక్ట్గా డెవలప్ చేయలేదని ఆపరేషన్స్ టీం వాళ్ళు అంటున్నారు. టెస్టింగ్ టీం కరెక్ట్గా డెవలప్ చేసి టెస్టింగ్ చేయలేదని వాళ్ళు అంటున్నారు. మేము కరెక్ట్గా డెవలప్ చేసి టెస్టింగ్ చేసాము. 1 minute. యా, ఓకే, డెవ్, ఓకే, యా, యా, లెట్స్ కంటిన్యూ. ఇక్కడ ఏమంటున్నానంటే నేను కరెక్ట్గా డెవలప్ చేశాను, టెస్టింగ్ మీరు చేయలేదని ఆప్స్ టీమ్ మీద మనం అంటున్నాం. ఆప్స్ టీమ్ అంటున్నారు నేను కరెక్ట్గానే సర్వర్స్ అవి మీరు ఇచ్చిన కాన్ఫిగరేషన్స్లో చేస్తాం, మీ డెవలప్మెంట్ అనేది ఇది అని చెప్పేసి వీళ్ళిద్దరికి ఫైట్ అవుతుంది. నా తప్పంటే నా తప్పు, లేదా సంథింగ్ నీ తప్పంటే అన్న కాడికి అవుతుంది అనమాట. ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ట్రబుల్ షూటింగ్లో వీ హ్యాడ్ ఏ కాల్ విత్ మేనేజర్ అండ్ దే సెట్ దట్ ఓకే, ఆప్స్ టీంలో ఆప్స్ టీంలో సర్వర్స్ ఉన్నాయి కదా, సర్వర్స్లో ఏంటి వెర్షన్స్ డిఫరెన్స్గా ఉన్నాయని చెప్పేసి మనకు ఒక డిస్కషన్ వచ్చింది. ఓకేనా? నాకు 2 మంత్స్ బిఫోర్ నాకు మెయిల్లో ఇదే రిక్వైర్మెంట్ వచ్చింది. సో ఆ మెయిల్ రిక్వైర్మెంట్ ప్రకారంగా, ఓకేనా, ఆ మెయిల్ రిక్వైర్మెంట్ ప్రకారంగా సర్వర్స్లో నేను ఇది కాన్ఫిగర్ చేశాను అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? నాకు 3 మంత్స్ బిఫోర్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ 3 మంత్స్ బిఫోర్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే ఈ సర్వర్లో ఈ వెర్షన్స్ అనేది నేను డిప్లాయ్ చేశానని చెప్పేసి మనం చెప్తున్నామండి. ఓకేనా? అది మెయిన్ పాయింట్ అనమాట. సో అప్పుడు చెప్తే అప్పుడు డెవలప్మెంట్ టీం ఏమంటారంటే మనతో ఈ వెర్షన్స్ కాదండి, ఆల్రెడీ టెస్టింగ్ టీం వాళ్ళు కొన్ని బగ్స్ ఐడెంటిఫై చేశారు, మేము కోడ్లో వెర్షన్స్ మార్చేస్తాం. ఇది 1.2 కదండి, మొత్తం అంతా కోడ్లో ఏంటంటే నేను 1.2 పెట్టాను. ఇది కోడ్లో జావా 18 లేదు. ఒక్క నిమిషం లేదంటే ఎలా మారుతామండి. ఓకేనా? యా, ఇక్కడ ఇదంతా పైది కోడ్కి సంబంధించింది అనుకోండి, ఏదో జస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది కోడ్కి సంబంధించింది అనుకోండి, ఇది మన సర్వర్లో ఉన్న వెర్షన్ అనమాట. సర్వర్లో ఉన్న వెర్షన్ ఇది సర్వర్లో ఏముంది? 1.2 ఉంది. కోడ్లో ఇప్పుడు మనం ఏం చేశారు, 2 నెలల కిందట 1.3కి మార్చారు. ఇక సర్వర్లో ఏముంది? 18 వర్షన్. ఇప్పుడు జావా ఏముంది? ఓకేనా, జావాలో 19 మార్చేశారు అనుకుందాం. ఇప్పుడు ఈ కోడ్ ఫెయిల్ అవుతుందంటారా? అంటే ఒక కోడ్ జావా 19 వెర్షన్తో డెవలప్ చేసి సాఫ్ట్వేర్ 1.3 వెర్షన్తో డెవలప్ చేసి సర్వర్లో ఆ డిపెండెన్సీస్ లేకుండా వేరే డిపెండెన్సీస్ ఉన్నాయి. డిపెండెన్సీస్ ఉన్నప్పుడు ఆ కోడ్ డిప్లాయ్ చేసినప్పుడు వర్కౌట్ అవుతుందా? 100% వర్కౌట్ అవుతుంది. నౌ నౌ వాట్ ఈస్ ద సొల్యూషన్? వీళ్ళు ఇందాక ఎంత పెయిన్ఫుల్ తీసుకొని కోడ్ అంతా మార్చుకున్నారో ఇప్పుడు ఈ 100 సర్వర్లో కూడా ఈ వర్షన్స్ అన్ని కూడా 18th నుంచి 19th కి 1.2 నుంచి 1.3కి వెర్షన్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకో కొద్ది టైం పడుతుంది. ఇక్కడ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏదైతుందో ఆన్ టైంలో జరగట్లేదు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఆన్ టైంలో జరగట్లేదు. ఇది మేజర్ టెక్నికల్గా వరకు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇందులో ఒక డెవలపర్, ఓకేనా, చాలా మంచి డెవలపర్, ఓకేనా, మంచి డెవలపర్ ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. ఒక
ఒక 20 lakhs ప్యాకేజ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు తనకి ఏంటంటే వేరే కంపెనీ నుంచి ఓకేనా, ఒక వేరే కంపెనీ నుంచి మనకి ఏదైతే ఉందో తనకి ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఈ డెవలప్మెంట్ అయిపోయింది కదా, టెస్టింగ్ అయిపోయింది, ఇంకా లైవ్కి వెళ్ళక ముందే ఇతను కంపెనీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ జాబ్. ఓకే, పర్మనెంట్ జాబ్ కాదు, ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఉండాలని చెప్పి అలా రూల్ ఏమి ఉండదు కదా. సో వెన్ హీ గెట్ అన్ ఆఫర్, హీ విల్ మూవ్, జస్ట్ హీ విల్ సర్వ్ ద నోటీస్ పీరియడ్, హీ విల్ మూవ్ టు అనదర్ జాబ్. సో ఇప్పుడు ఈ ప్లేస్ లో కొత్త డెవలపర్ని అసైన్ చేయొచ్చు, బట్ హీ వర్క్ ఇన్ దట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ స్క్రాచ్. తనలా ఇంకొక డెవలప్ చేయగలరా? డెవలప్ చేయొచ్చు, టైం పడుతుంది. సో ఇటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడు కావాలన్నానండి అప్లికేషన్. ఈ అప్లికేషన్ జనవరి 1 కానీ జనవరి 1 2026కి కావాలి అన్నాను ఇక్కడ. కానీ కిందనండి, ఇక్కడ నేను కింద డ్రా చేస్తాను చూడండి. 26 కావాలన్నాను, 26 కాదు 27 కైనా వస్తుందో లేదో డౌట్. అందుకని చెప్పి వాటర్ ఫాల్ మోడల్ వాడట్లేదు, డెవాప్స్కి వచ్చేసారు. ఓకేనా, డెవాప్స్కి వాటర్ ఫాల్ మధ్యలో ఇంకోటి ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ పాయింట్ వరకు క్లియరా? కుడ్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ గైస్ ఆర్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ పార్ట్? యూ హ్యావ్ టు స్పీక్ గైస్, యూ హ్యావ్ టు స్పీక్. మాట్లాడరా? క్లియర్ క్లియర్ యా, క్లియర్. యా, ఎనీవన్? భావన, కమల్, క్లియర్. మహర్షి, యా, సత్య, రామ్, రమేష్. వాటర్ ఫాల్ మోడల్లో ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేసాము అనేది మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ మెథడ్ ఉంది చూసారా, ఈ మెథడ్ ని అలాగ పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వాడట్లేదు. వాటర్ ఫాల్ మోడల్ నో లాంగర్ వీఆర్ యూజింగ్ ఇన్ ద మార్కెట్ రైట్ నౌ. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా సైడ్కి జరుపుతాను, సైడ్కి జరుపుతాను. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే, 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 డన్. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్ మోడల్ దీన్ని వదిలేద్దాం. ఓకేనా, ఇక్కడ మార్కెట్లో లేదు, మనకు అవసరం లేదు, వదిలేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పక్కన ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంచుకొని ఇదంతా మారుస్తాను. ఓకేనా, ఇప్పుడు వి విల్ టాక్ అబౌట్ అనదర్ థింగ్. ఎజైల్ మెథడాలజీ అంటే కదా ఇలా ఉంటుంది మీకు మోడల్ ఎప్పుడు కూడా. ఓకేనా, వాటర్ ఫాల్ మోడల్ ఇది ఎప్పుడు వాడేవారు అంటే 90s, అంటే సాఫ్ట్వేర్ ఒక 1980sలో వాడేవారు. ఓకేనా, ఈ మోడల్ ఇప్పుడు వాడట్లేదు. ఈ మోడల్ నుంచి ఎక్కడికి వచ్చారంటే యా, వాటర్ ఫాల్ మోడల్ నుంచి ఎక్కడికి వచ్చాం మనం? ఎజైల్ మెథడాలజీకి వచ్చాం. ఎజైల్ మెథడాలజీ. ఓకే, ఇక్కడ మనకు ప్రాజెక్ట్ మనకి అంతా పేమెంట్ చేసేది ఎవరు? క్లయింట్స్ పే చేసేవారు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ మనం ఏ రోజు కూడా డిజైన్ చేయలేకపోయాం అనమాట. ఓకేనా, రిక్వైర్మెంట్ 2010 2010 2000 ఓకేనా, 2010 నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో వాటర్ ఫాల్ డెవాప్స్ మెథడాలజీ. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఒక్కోసారి అడుగుతుంటారు అనమాట, వై వి కేమ్ టు డెవాప్స్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ వి ఫేస్ ఇన్ ప్రీవియస్ టెక్నాలజీస్ అని చెప్పేసి. అంటే నెట్లో దొరికే ఆన్సర్లు కాకుండా ఇప్పుడు దీని నుంచి మీకు ఏమి అర్థమైందో ఇదే ఎక్స్ప్లెయిన్ చేయండి. 2000 ఓకేనా, 2010 ప్లస్ ఇది 2000 ఆ ఏరియాలో మాట్లాడుకుందాం. ఓకే, ఈ మోడల్ నచ్చలేదు కదా, ఇక్కడికి వచ్చారు ఎజైల్ మెథడాలజీస్ అనమాట. ఎజైల్ మెథడాలజీ ఏం చెప్తుందంటే ప్రీవియస్ సినారియోలో మనకి అప్లికేషన్ ఎన్ని ఇయర్స్కి వస్తుందంటే ఆ 30 సర్వీసెస్ ఉన్నాయి కదా, 30 సర్వీసెస్ మనకి క్లయింట్ ఎన్ని ఇయర్స్ టార్గెట్ ఇచ్చాడు? 1 year టార్గెట్ ఇచ్చారు. ఇప్పుడు ఈసారి క్లయింట్ డిమాండ్ అనేది పెరుగుతుంది, అంటే తన మాట మనం ఫాలో అవ్వాలి. క్లయింట్ ఓకేనా, CLI అంటే రివర్స్. ఓకేనా, ఇలా ఏమంటున్నారంటే హలో హాయ్ ఋషి, ఎస్ మీ టీం ఎంతమంది ఉన్నారో? 10 మంది ఉన్నారు, 3 డెవలపర్స్, 3 టెస్టర్స్, ఇలా అన్నమాట. ఓకే, ఇన్ఫ్రా టీం కూడా ఉన్నారు. గుడ్. నాకు ఒక అప్లికేషన్ కావాలి, ఇంతకుముందు మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్ ఉంది కదా, మనం అది వాడట్లేదు. ఐ వాంట్ అప్లికేషన్ ఇన్ ఎజైల్ మెథడాలజీ. ఓకే, ఎజైల్ మెథడాలజీ డన్. కెన్ యూ గివ్ మై అప్లికేషన్ ఇన్ 2 months? 2 months ఇదేంటి 2 months అంటున్నారు? ప్రీవియస్గా చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 2 years, 3 years, 4 years అనుకుంటున్నాం. ఈ క్లయింట్ వచ్చి 2 monthsలో అడుగుతున్నారు. క్లయింట్ యాక్చువల్లీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ కెన్ ఐ గివ్ అప్లికేషన్, ఎంటైర్ అప్లికేషన్ ఇన్
అండర్లైన్ చేసుకోండి ఈ పదం ఎంటైర్ అనమాట. హౌ ఐ కెన్ గివ్ దట్ ఎంటైర్ అప్లికేషన్ ఇన్ 2 months. No, 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 no. I'm not asking that entire application. Just I want login, log out, ఏసీ ఇది సమ్మర్ వస్తుంది కదా, ఏసీ అండ్ ఫ్రిడ్జ్ రిలేటెడ్ సర్వీసెస్. ఈ 4 సర్వీసెస్తో flipkart10.comని డిజైన్ చెయ్యు. ఓకే, 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 ఓకేనా. ఈ 4 సర్వీసెస్తో ఈ flipkart10.comని డిజైన్ చెయ్యు అంటున్నారు. మన డెవలపర్స్ ఏవైతే ఉన్నారో ఆ, ఈ డెవలపర్స్ 4 సర్వీసెస్కి డిజైన్ చేశారు. డిజైన్ చేయడానికి ఎంత టైం పట్టిందండి? 1 month పట్టింది. ఇప్పుడు ఈ 4 సర్వీసెస్ని టెస్టింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 days పడుతుంది. 15 days టెస్టింగ్. ఇంకా ఈ పైనుంచి 1 month డెవలప్మెంట్. 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 ఓకే. ఓకే. డెవలప్మెంట్ 15 days టెస్టింగ్. అండ్ 15 days ఉంది చూసారా? 15 days మన ఇన్ఫ్రా టీమ్ ఉంది కదా, ఎలాగా ఓకే, జస్ట్ ఈ బేసిక్ కోడే కాబట్టి మీరు ఒక 1 week అంతా ఇన్స్టాలేషన్స్ అవి చూసుకోండి. ఇప్పుడు 15 days ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతుందో ఆ కోడ్ని డిప్లాయ్ చేయండి. అండ్ థర్డ్ మంత్ ఫస్ట్ వచ్చింది ఓకేనా. థర్డ్ మంత్ ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ రావడం వల్ల ఏదైతే ఉందో యువర్ యాప్ ఈజ్ లైవ్, యాప్ ఈజ్ లైవ్ అని చెప్పేసి మనం చెప్తాము. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ 4 సర్వీసెస్ కాబట్టి డిజైన్ ఫట్ 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 అని చేస్తారు. ఇక్కడ డెవలప్మెంట్ 1 month వర్క్ చేస్తారు. వీళ్ళు ఇప్పటికీ ఖాళీగా ఉన్నారు ఓకేనా. టెస్టింగ్ టీం ఏదైతే ఉందో ఖాళీగా ఉంది. కానీ ఇన్నాళ్ళ నెలల తరబడి 6 నెలలు 7 నెలలు ఖాళీగా లేరు కదా. సో వీళ్ళు ముందుగానే కాల్లో చెప్తున్నారు, నేను ఈ డెవలప్మెంట్ ఇదంతా ఫస్ట్ ఫేజ్ రెడీ అయిపోయింది, సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఫస్ట్ ఫేజ్ రెడీ అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్ రిలేటెడ్ టెస్టింగ్ చేసేసుకుంటున్నారు. టెస్టింగ్ అంటే టెస్ట్ కేసెస్ అవి రాసేస్తున్నారు. సో ప్యారలల్ వర్క్ గా జరుగుతుంది. అప్పుడు నెక్స్ట్ మన ఇన్ఫ్రా టీం ఉంది కదా, ఇన్ఫ్రా టీం అంటే ఐటీ టీం అనమాట. ఐటీ టీం ఏం చేస్తున్నారు? ఓకే, డెవలప్మెంట్ జరుగుతుంది కదా, ఓకే మీరు 1.2 వెర్షన్ వాడుతున్నారు, జావా ఈ వెర్షన్ వాడుతున్నారు, జావా ఈ వెర్షన్ వాడుతున్నారు, సరే సర్వర్స్ నేను అది ఇన్స్టాల్ చేసేస్తాను అని చెప్పి ముగ్గురు కూడా కలిసి పని చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఈ డెఫినేషన్ ఉంది కదా, ఒక్కసారి చూద్దామా? ఏది ఇది ఉంది కదా డెఫినేషన్, చూడండి. ఇన్ సింపుల్ టర్మ్స్ DevOps ఈజ్ అబౌట్ యునైటింగ్ ఓకేనా, యునైటింగ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ టీమ్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు ఈ డెఫినేషన్ వినడానికి ఎంత బాగుంది అంటే, ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వింటే ఓకే, జస్ట్ ఓకే. బట్ అబ్సల్యూట్ బిగినర్స్ కానీ అబ్సల్యూట్ బిగినర్స్ ఏదైతే ఉందో ఈ టెర్మినాలజీకి ఇప్పుడు ఎంత బాగా అర్థం వచ్చింది మనకి. ఓకే ఋషి, అంటే ఇంతకుముందు వేరే వేరే టీమ్స్ ఉండేవి, ఒకరికొకరు కోఆర్డినేషన్ లేదు, డెవలప్మెంట్కి కానీ ఆపరేషన్స్ టీమ్ కానీ టెస్టింగ్ కానీ డిస్టర్బెన్సెస్ ఉండేవి, అప్లికేషన్స్ లేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఇంకా డెవాప్స్ గురించి రాలేదండి, జస్ట్ ఇంకా డెవాప్స్ దగ్గరికి వెళ్ళబోతున్నాను, అందుకని చెప్పి ఈ పాయింట్ చెప్పాను అనమాట. అజైల్ మెథడాలజీలో ఉన్నాం, ఇంకా నెక్స్ట్ పాయింట్ అక్కడికి వెళ్తాం. సో వెళ్ళిన తర్వాత ఏంటంటే కమ్ బ్యాక్ ఓకేనా. ఇక్కడ ఏదైతుందో 3 monthsలో ముగ్గురు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే థర్డ్ మంత్ వచ్చింది, అప్లికేషన్ లైవ్ క్లయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు ఓకే, క్లయింట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారి ఏంటంటే ఇంకొక 4 సర్వీసెస్ ఇచ్చారు, న్యూ సర్వీసెస్ ఓకే. న్యూ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంకో 4 వచ్చినాయి. సేమ్ రిపీట్ ద ప్రొసీజర్. ఓకే, ఓకే, రిపీట్ ద ప్రొసీజర్. జస్ట్ 1 minute, ఐ చార్జ్ మై ల్యాబ్. జస్ట్ ఓకే, వీఆర్ గుడ్ టు గో. ఓకే, ఇంకొక ఓకే, 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 యా, యా, ఇట్స్ ఓకే. ఇంకొక 3 monthsకి వచ్చేసరికి న్యూ సర్వీసెస్ వచ్చినాయి. న్యూ సర్వీసెస్ వచ్చిన తర్వాత ఈసారి ఏం చేశారంటే, మనకి అన్ని సర్వీసెస్ ఇవ్వలేదు అనుకుందాం. లెట్స్ లెట్స్ సి న్యూ సర్వీసెస్ ఎన్ని వచ్చినాయి తెలుసా? వి గాట్ ఓన్లీ 2 సర్వీసెస్. ఇప్పుడు ఈ 2 సర్వీసెస్ ఎన్ని రోజుల్లో డిప్లాయ్ అవుతాయండి? ఈ 2 సర్వీసెస్ ఎన్ని డేస్లో డిప్లాయ్ చేసేయచ్చు మనం? 4 సర్వీసెస్ 2 months అనుకుందాం, మరి 2 సర్వీసెస్ 1 month. 1 monthలో ఈ న్యూ సర్వీసెస్ కూడా ఇచ్చేయచ్చు. సో అందుకనే మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కనుక చూస్తే, ఇంతకు ముందు మనం ఏ వెబ్సైట్ ఏదైతే ఉందో సంవత్సరాల తరబడి ఒకలాగా ఉండేది, కానీ ఇప్పుడు
ఇప్పుడు ఫ్లిప్కార్ట్ మార్నింగ్ చూడండి ఒక ఆఫర్స్ నడుస్తున్నాయి, రేపు చూడండి ఒక ఆఫర్స్ నడుస్తున్నాయి, వీకెండ్ వచ్చేసరికి ఒక ఆఫర్స్, ఇంకా సేల్స్ టైంలో గంట గంటకి ఒక్కొక్క ఆఫర్. అంటే ఫ్లిప్కార్ట్.కామ్లో మీరు చేశారు అనుకోండి, పేజ్ మారిపోతుంటుంది ఎవ్రీ మంత్, ఓకేనా, హాట్ డీల్స్ అని చెప్పి అవి ఇవి అని చెప్పి పేజ్ మారిపోతుంది. ఇంత ఫాస్ట్గా అవ్వడం గల కారణాలు ఏంటి? డెవాప్స్ నెక్స్ట్ పాయింట్ అదనమాట. ఓకే, ఇక్కడ ఎజైల్ మెథడాలజీ మంచిదే, కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి. చూద్దాం. టూ సర్వీసెస్ అన్నమాట. టూ సర్వీసెస్ ఇచ్చిన తర్వాత ఏమి ఇచ్చారు? మొబైల్స్. మొబైల్స్ మీద ఆఫర్స్ ఇచ్చారు మనకి, ఓకే, మొబైల్స్ మీద ఆఫర్స్ ఇచ్చారు. అండ్ డెవలప్మెంట్ కాస్త టీం కాస్త 10 రోజులు వర్క్ చేశారనమాట. 10 రోజులు వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే మనకి క్లయింట్ నుంచి అప్డేట్ ఇచ్చింది, ఋషి జస్ట్ ప్లీజ్ హోల్డ్ దిస్ సర్వీస్. మేనేజర్ ఏమైంది ఆర్ క్లయింట్ ఏమైంది? ఈ ఈ మొబైల్స్కి మనకు ఒక సర్వీస్ మనకి పర్సంటేజ్ అని చెప్పేసి అనుకున్నాం కదా క్లయింట్ సైడ్ నుంచి. దే ఆర్ నాట్ రెడీ ఎట్. ఆ సర్వీస్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అవునా? సరే, నో ప్రాబ్లం, ఐ విల్ చేంజ్ ఇట్ అని చెప్పేసి ఇంకో కొత్త సర్వీస్ ఏదైతుందో ఆ కొత్త సర్వీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఇక్కడ మనకు వర్క్ వేస్ట్ అయిందండి. వర్క్ వేస్ట్ అయిందా? వేస్ట్ అయింది. కానీ ఎంత వేస్ట్ అయింది? 1 వీక్ మాత్రమే ఆర్ 10 డేస్ మాత్రమే. ఇప్పుడు సేమ్ అదే సినారియో ఇక్కడ 30 సర్వీసెస్ ఉన్నాయి కదా మనకి. ఈ 30 సర్వీసెస్లో క్లయింట్ ఏదైనా మధ్యలో వచ్చి, ఋషి నాకు ఈ 30 సర్వీసెస్ అన్నాను కదా, నాకు నచ్చలేదు, మధ్యలో 4 సర్వీసెస్ మార్చు అంటే మనం చేయగలమా? నో, నాట్ పాసిబుల్. వీ హ్యావ్ టు రీడిజైన్ దట్ అప్లికేషన్ అగైన్. ఇట్స్ వాటర్ ఫాల్ మోడల్ కదా. ప్లానింగ్ అంతా ముందు ఇవ్వాలి, డిజైనింగ్ అంతా ఇవ్వాలి, డెవలప్మెంట్ అంతా ఇవ్వాలి, టెస్టింగ్. సో అగైన్ ఇఫ్ హీఈస్ మేకింగ్ సమ్ చేంజెస్ యూ నీడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద ఫస్ట్. Here he is making changes. It is impacting only that particular release, that 2 months release or 1 month release. సో ఇది వాటర్ ఫాల్ మోడల్లో, అజైల్ మెథడాలజీలో మనకి వచ్చిన అప్డేట్స్ అన్నమాట. అప్లికేషన్ ఫాస్ట్గానే వస్తుంది, మంత్గా వస్తుంది, 15 డేస్కి వస్తుంది, వారానికి కూడా వస్తుంది. చిన్న చిన్న బగ్స్ కానీ చిన్న చిన్న చేంజెస్ కానీ వారానికే రిలీజ్ అవుతున్నాయి. కానీ స్టిల్ దే ఆర్ ఫేసింగ్ సమ్ ఛాలెంజెస్. అటువంటి టైంలోనే ఇతను వచ్చింది ఎవరంటే, ఒక అతను వచ్చారు. అతని పేరు ఏమనుకుందామంటే, ఎజైల్ మెథడాలజీకి తోడుగా మీరు ఎజైల్ ఒకటే ఉంటే సరిపోవట్లేదు, ఎజైల్కి డెవాప్స్ని తోడు చేయండి. ఎజైల్కి డెవాప్స్ని తోడు చేయండి. అజైల్ ప్లస్ డెవాప్స్ అంటే, ఓకేనా, ఇవి రెండు ప్లస్ అనమాట, రెండు సెపరేట్గా చూడొద్దు. అజైల్ కాంబినేషన్ డెవాప్స్ అనమాట. ఇదంతా కూడా స్క్రమ్ కాల్స్ వాళ్ళు చూసుకుంటారు, మనకి ఏమీ ఉండదు, ఓకేనా, ఉండదు. కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఏమంటున్నారు ఇక్కడ? ఋషి ఈసారి నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, గుడ్. సేమ్ ఎలాగా? 30 సర్వర్ని ఎజైల్ ప్లస్ డెవాప్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ కూడా వేసుకోండి, క్లౌడ్ వేసేయండి, ఇంకా బాగుంటుంది. క్లౌడ్ క్లౌడ్ ఇప్పుడు మనం క్లౌడ్లోంచి, ఋషి నేను క్లౌడ్లో నుంచి, ఇక్కడ డెవాప్స్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇక్కడ. ఋషి క్లౌడ్లో నుంచి నాకు 100 సర్వర్లు కావాలి. 100 సర్వర్లు కావాలి. మనకు 100 సర్వర్లకి ఇప్పుడు నేను లాంచ్ చేస్తే ఇప్పటి నుంచి బిల్ పడుతుందండి. ఇమీడియట్గా పడుతుంది, ఓకేనా, ఇమీడియట్గా మనకు బిల్ పడుతుంది అనమాట. అంటే ఇమీడియట్గా బిల్ ఇప్పుడు పడుతుంది, మంత్ ఎండ్లో మనం పే చేయొచ్చు, ఓకేనా. అలా మీరు 3 మంత్స్ వరకు పే చేయకుండా ఆగొచ్చండి, ఓకేనా. ఈ మంత్ మనకు ఒక 5 లక్షల బిల్ వచ్చింది అనుకోండి, 31st పే చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పే, జస్ట్ యూ కెన్ డ్రాప్ వన్ మెయిల్, ఓకేనా, వీ విల్ పే ఇన్ ద నెక్స్ట్ మంత్. ఆ మెయిల్ పెట్టకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ మంత్లో కూడా పే చేయకపోతే యూ కెన్ వెయిట్ టిల్ థర్డ్ మంత్. ఇప్పుడు మా ఆర్గనైజేషన్స్ అని ఇమీడియట్గా వాళ్ళు బిల్ పే చేయరండి, ఓకేనా, ఇమీడియట్గా బిల్ పే చేయరు. థర్డ్ బఫర్ పెట్టుకుంటాం, 2 months బఫర్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను వర్క్ చేసే అకౌంట్కి అప్రాక్సిమేట్లీ 60 lakhs పర్ మంత్ బిల్లింగ్ అండి, బ్యాంకింగ్ ప్రాజెక్ట్. 60 lakhs వస్తున్నాయి బిల్, ఏడబ్ల్యూఎస్ 60 lakhs, ఓకేనా. 55 to 60 lakhs ఈ మధ్యలో బిల్స్ వస్తుంటాయి ఎప్పుడు ఇలాగ, ఓకేనా. ఈ బిల్ అంటే జస్ట్ ఇప్పుడు ఇప్పుడు మనకి మే నడిచింది అనుకోండి, సెకండ్ మంత్ అది థర్డ్ మంత్ ఇప్పుడు పే చేస్తుంటారు అనమాట. ఇప్పుడు 2 months బఫర్ పెట్టుకుంటుంటారు. సరే, ఏముంటుంది, అలా 3 months మీరు కంటిన్యూగా చేయలేదు అనుకోండి, అకౌంట్ సస్పెండ్ అవుతుంటాయి, ఒక్కోసారి అకౌంట్స్ సస్పెండ్ అవుతాయి. మీరు కూడా మీ అకౌంట్ 3 months బిల్ పే చేయకుండా ఒక రూపాయలు బిల్ వచ్చింది అనుకోండి, రూపాయలు కాస్త వదిలేంటి, అలాగా అకౌంట్ విల్ సస్పెండ్. మీకు రూపాయలు వచ్చినా అదే ప్రాసెస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ పాన్ కార్డ్స్ ఇవన్నీ అడుగుతున్నారు, నేను ఆ ప్రాసెస్ చెప్తాను. జాగ్రత్తగా వాడుకుంటే ఏది ఉండదు. ఒకవేళ మీకు 15 రూపాయలు బిల్ వచ్చినట్టే మీకు మెయిల్ వచ్చేలా నేను అలర్ట్స్ పెడతాను, సో దట్ యూ వోంట్ బి చార్జ్డ్ ఎక్స్ట్రా ఆన్ దిస్ పార్ట్. ఓకే, యా, ఓకే. ఇప్పుడు ఏమంటున్నాను, ఋషి, ఎజైల్ మెథడాలజీ చాలా బాగుంది, న్యూ సర్వీసెస్ అనేది డిప్లాయ్ చేయగలుగుతున్నాను, ఫాస్ట్గా అప్లికేషన్ ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి?
లైవ్ కాన్సన్ట్రేట్ చేద్దాం. లైవ్, ఓకేనా? లైవ్ మన క్లయింట్కి లైవ్ సజెస్ట్ చేద్దాం అనమాట. బెస్ట్ బెస్ట్ ఆఫర్స్ అన్నీ కూడా మన 50%లో ఇచ్చేలాగా మీరు మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక మంత్ అంతా కాస్త ఒక ఒక 1000 ప్రోడక్ట్స్ సేల్ అయితే, సేల్లో కనుక మీరు కొద్దిగా బెటర్ ప్రైస్ కనుక ప్రొవైడ్ చేస్తే, సేల్లో అనగానే 5000 ప్రోడక్ట్స్ వరకు అవ్వచ్చు అని చెప్పి ఆ డిస్కషన్లు అవనిద్దాం. అయిన తర్వాత ఏంటి, 100 సర్వర్స్ లాంచ్ చేయాలండి. నిన్న నేను 10 సర్వర్స్ ఎంతసేపట్లో లాంచ్ చేశాను నేను చెప్తాను పోనీ. 10 సర్వర్స్ని 1 మినిట్లో లాంచ్ చేశాను. ఆ 10 సర్వర్స్ లాంచ్ చేశాను కానీ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ అది కాదు. నాకు కొన్ని సర్వర్స్ ఒక పెద్ద కెపాసిటీతో కావాలి, కొన్ని సర్వర్స్ చిన్న కెపాసిటీతో కావాలి, కొన్ని సర్వర్స్ ఒక సెక్యూరిటీలో డిజైన్ చేయాలి, కొన్ని సర్వర్స్ ఇంకో సెక్యూరిటీ. సింపుల్గా చెప్పాలంటే ఆ 100 సర్వర్లో ఒక రిక్వైర్మెంట్. నాకు 100 ల్యాప్టాప్లు కావాలండి, కొన్ని మ్యాక్ కావాలి, కొన్ని హెచ్పి ల్యాప్టాప్స్ కావాలి, కొన్ని డెల్ ల్యాప్టాప్స్ కావాలి. అందులో డెల్లో కూడా హై కాన్ఫిగరేషన్ కొన్ని కావాలి. ఇలా ఇలా నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ అంతా డిజైన్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సెక్యూరిటీతో చేయడానికి, సెక్యూరిటీ ఒక నెట్వర్కింగ్ పార్ట్స్ అయి ఉంటాయి, దాంతో చేయడానికి ఇంకా పడుతుంది. సో సర్వర్స్ని లాంచ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? అప్రాక్సిమేట్లీ 1 వీక్ తీసుకుందామా ఈ ప్రాజెక్ట్కి? 1 వీక్. 1 వీక్కి నాకు 1 వీక్ నాకు ఇప్పుడు లాంచ్ చేసేసి ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటాను. 1 వీక్ నాకు ఒక 5 lakhs బిల్ వచ్చిన ఆ 2 lakhs బిల్ వచ్చిన అది వేస్టే అంటారా కాదా? నేను సర్వర్లు ఇంకా వాడలేదు, నా కోడ్ అది డిప్లాయ్ చేయలేదు. సర్వర్ లాంచ్ చేసుకుని రెడీ చేసుకుంటాను. ఐ హ్యావ్ టు పే అప్ ఫ్రంట్. డెవాప్స్ ఎందుకు వచ్చిందో చెప్తాను అనమాట. ఇంకా డెవాప్స్ ఇన్వాల్వ్ చేయొద్దు, ఇప్పుడు నేను చెప్తాను. నాకు 2 lakhs సర్వర్ కాస్ట్ వస్తుంది. నాకు లోడ్ ఒక్కసారిగా నాకు పెరిగిపోతుంది. లోడ్ ఒక వెబ్సైట్కి ఎక్కువ మంది లోడ్ వస్తుంది. లోడ్ పెరిగినప్పుడు నేను ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి 100 సర్వర్ని 150 సర్వర్కి అప్గ్రేడ్ చేస్తున్నాను. ఓకేనా? అప్గ్రేడ్ చేస్తాను. ఆ సర్వర్లు అప్పుడప్పుడు లాంచ్ చేసి అప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసి ఆ వెబ్సైట్ flipkart.com లోడ్ బ్యాలెన్స్కి అటాచ్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది? ఇట్ విల్ టేక్ సమ్ టైం. మరి ఈ గ్యాప్లో అవి ఎండ్ యూజర్స్ యొక్క పరిస్థితి ఏంటి? సేల్ అంటే టక్ 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 మన అయిపోతున్నాయి ప్రోడక్ట్స్ అన్ని. లోడ్ ఎక్కువ అవుతుంది. మరి ఎక్కువ మంది ఇదే తరహాలో కనెక్ట్ అవుతే flipkart.com ఈజ్ డౌన్. flipkart.com డౌన్ అయింది అనుకోండి, అదర్ కాంపిటేటర్స్, నా కాంపిటేటర్స్ మధ్య అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కాంపిటేటర్స్ మధ్య, ఓకే వీళ్ళు సేల్ కండక్ట్ చేశారు కానీ వాళ్ళ కస్టమర్స్కి సరైన సర్వీస్ ఇవ్వలేకపోయారు, వెబ్సైట్ డౌన్ అయింది. సో ఇట్స్ అ బ్యాడ్ నేమ్ ఇన్ ద మార్కెట్. కానీ రెప్యుటేషన్ కాస్త తగ్గుతుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇవన్నీ ఎలా చేయాలి? ఇప్పుడు 100 సర్వర్లు 150 సర్వర్లు మీరు అప్గ్రేడ్ చేసేసారు, కరెక్టే. 150 సర్వర్లకి అప్గ్రేడ్ చేసిన తర్వాత ఆ 150 సర్వర్లో కూడా కోడ్ డిప్లాయ్ చేయాలా లేదా? కోడ్ డిప్లాయ్ చేయాలి అంటే ఈ 30 సర్వర్లో ఏదైతే కోడ్ ఉందో అదే కోడ్. ఇక్కడ 30 సర్వర్లో ఏదైతే కోడ్ ఉందో ఆ 30 సర్వర్లో కోడ్ కాస్త 100 సర్వర్లో ఉండాలి కదా. ఆ 100 సర్వర్లో కోడ్ కాస్త 150 సర్వర్లో ఉండాలి కదా. ఇక్కడ ఏంటి, కోడ్ అంతా కూడా మల్టిపుల్ సర్వర్స్ నేను కాపీ చేయాలి. ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. లేదా లోడ్ ఎక్కువవుతుంది నేను సర్వర్లు ఆటోమేటిక్గా స్పిన్ అప్ చేయాలి. లోడ్ తక్కువైతే ఆటోమేటిక్గా సర్వర్స్ని డౌన్ చేయాలి. సో ఇదంతా ఎలా సాధ్యం? ఎజైల్ మెథడాలజీ వల్ల సాధ్యం కాదు. ఓన్లీ ఇదొక మెథడాలజీ మాత్రమే. దానికి డెవాప్స్ని తోడు కలపండి. డెవాప్స్ని తోడు కలపండి. ఇప్పుడు మనకు సరిపోతుంది. మీరు 150 సర్వర్స్లో ఏదో అలా కష్టపడి, కానీ 150 సర్వర్స్లో కష్టపడి ఏదో కోడ్ డిప్లాయ్ చేసేసారు, లైవ్ అయింది. నౌ వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ యాక్టివిటీ? How can you monitor 150 servers at a time? If you have two mobiles, okay, if you have two mobiles, సో ఏ మొబైల్లో ఛార్జింగ్ ఉంది, ఏ మొబైల్లో ఛార్జింగ్ లేదు, ఏ మొబైల్ యొక్క డిస్క్ స్పేస్ ఎంత ఉంది, ఏ మొబైల్ డిస్క్ స్పేస్ ఎంత లేదు, సంథింగ్ మనం ఏమైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ఒకసారిగా యువర్ నెట్వర్క్ ఈజ్ నాట్ అవైలబుల్ అని ఒకసారి వస్తుంది, కొద్దిసేపు అయిన తర్వాత యువర్ అవైలబుల్ టు టేక్ కాల్స్ అని వస్తుంది. సో అంటే ఇదంతా 2 మొబైల్లో స్పాంటేనియస్గా జరుగుతుంది. సపోజ్ ఇఫ్ యూ మెయింటైన్ 5 మొబైల్స్, హౌ డూ యూ మానిటర్ దట్? How do you monitor that in your mobile? Which application is working? Which application is not working? Which application is responding? Which is not responding? మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుందా? ఇవన్నీ ఎలాగా? 2 మొబైల్స్లో అంటే మన హ్యాండీగా ఉంటే కదా మనం చేయొచ్చు. ఆర్గనైజేషన్ సర్వర్స్ ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద 10 సర్వర్లు ఉన్నాయి, అవన్నీ మీరు ఎలా మానిటర్ చేస్తారు? రిషి కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా? ఇదంతా చెయ్యాలంటే మనకి మనకి డెవాప్స్ కావాలి. డెవాప్స్ కావాలన్నమాట. ఓకేనా? దట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్ అండి. దట్ ఈస్ మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూద్దాం. ఇది మీ సర్వర్ అండి, అంటే మీ ప్రాజెక్ట్ అనుకుందాం. మీ ప్రాజెక్ట్లకి ఏంటంటే
ఋషి 100 సర్వర్స్ కావాలి ఇమీడియట్ గా. అవునా? సరే, నాకు డెవాప్స్ లో తెలిసిన ఒక టూల్ ఉంది. ఓకే, టెరాఫామ్ అని. టెరాఫామ్ నాకు టూల్ ఉంది. ఇగ్నోర్ చేయండి, ఓకే, జస్ట్ పదాలు అర్థం చేసుకుందాం. టెరాఫామ్ అని టూల్ ఉంది. నేను ఒక ఫైల్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టేశాను. ఈ రిక్వైర్మెంట్ తెలుసుకొని ఒక క్లిక్ ఇలా చేయండి, 100 సర్వర్లు అలా వచ్చేస్తాయి. ఋషి, నేను ఇందాక ఏ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆ రిక్వైర్మెంట్, కొన్ని పెద్ద సర్వర్లు, కొన్ని చిన్న సర్వర్లు, కొన్ని ఆ స్పెసిఫికేషన్. ఎస్, అలానే వస్తాయి. 1 మినిట్లోనే వస్తాయి. పోనీ లెస్ దెన్ 5 మినిట్స్ వేసుకోండి, 5 మినిట్స్లో వచ్చేస్తాయి. అయితే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం ఇక్కడ సర్వర్ లాంచ్ చేసి ఖాళీగా ఉంచాను కదా, 2 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు కదా. ఆహా, ఆ ప్రాబ్లం ఉండదు. గైస్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్. అండర్స్టాండ్ కానీ, డెవాప్స్ కోసం మీరు క్లాస్లో కూర్చున్నారు కాబట్టి ఈ పాయింట్ మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఋషి, 100 సర్వర్స్ రెడీ అయిపోయినాయి, గుడ్. ఇప్పుడు ఈ 100 సర్వర్స్ లో కోడ్ మరి డిప్లాయ్ చేయాలి కదా, ఎంటీ సర్వర్లు కదా అవి, కోడ్ డిప్లాయ్ చేయాలి కదా. మరి ఇంకో టూల్ ఏమైనా ఉందా? ఎస్, వీ హ్యావ్ యాన్సిబుల్. ఏ సర్వర్లో అయితే కోడ్ ఉందో, ఏ సర్వర్లో ఎలా డిప్లాయ్ చేయాలో ఆర్ సంథింగ్ ఇలాగ ఏదైతుందో, మీరు ఈ 100 సర్వర్లను టార్గెట్ చేసి ఇక్కడ ఒక YAML ఫైల్ అంటే ఒక ఫైల్ రన్ చేయండి. ఫైల్ రన్ చేస్తే ఆ కోడ్ 100 సర్వర్లోకి అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇది కూడా నిమిషాల్లో అయిపోతుందా? నిమిషంలో అయిపోతుంది. నిమిషాల్లో, నిమిషాల్లో, నిమిషం కాదు, నిమిషాల్లో అయిపోతుంది. ఋషి, మరి 150 సర్వర్లు అంటున్నావు, అవన్నీ నేను ఎలా మానిటర్ చేయాలి? వీ హ్యావ్ డెవాప్స్లో మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. మానిటరింగ్, మన ఆ టూల్స్ కంటిన్యూస్గా మానిటరింగ్ చేసుకుంటాయి. ఋషి, ఈ 98 సర్వర్లో, 98 సర్వర్లో అంటే www.flipkart.com అని ఒకరు కొట్టారు. ఇక్కడ కాస్త ఏదైతుందో ఏసీకి వెళ్ళారు. ఏసీలో ఆ 98 సర్వర్లో పని చేయట్లేదు. మనకి ఇమీడియట్గా అలర్ట్ వచ్చేస్తుంది, మన మీకు వచ్చేస్తుంది అలర్ట్స్. ఓకేనా, లైక్ ఫ్లిప్కార్ట్ 98 సర్వర్ సో అండ్ సో ఇష్యూ. ఓకేనా, లేదంటే ఈ సర్వర్లో డిస్క్ అయిపోతుంది, ఆ సర్వర్లో స్పేస్ అయిపోతుంది, ఈ సర్వర్లో పాట్స్ డౌన్ ఉన్నాయి అని చెప్పి అలర్ట్స్ వచ్చేస్తాయి. యూ కెన్ డూ ఇట్ ఈజీలీ మానిటరింగ్. ఓకే, సో ఇది ఓవరాల్గా డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే జస్ట్ ఒక్కసారి చూద్దాం అనమాట. డెఫినేషన్స్ చూద్దాం ఈసారి. ఓకేనా, డెఫినేషన్స్ని చూద్దాం. సో క్విక్ రీకప్ చెప్పాలంటే, వాటర్ ఫాల్ మోడల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, ఓకే, వాటర్ ఫాల్ మోడల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని కొన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేసాము. ఆ అప్లికేషన్ అంతా కూడా ఒక్కసారిగా డిజైన్ అవ్వేది. ఓకేనా, అప్లికేషన్ 1 మినిట్. ఓకే, అప్లికేషన్ అంతా జస్ట్ ఇలా రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ 20 30 ఇయర్స్ రిక్వైర్మెంట్, డిజైన్, కోడింగ్ ఇదంతా కూడా చూడండి. స్టెప్ 1 బై 1 అనమాట. ఇక్కడ ఇక్కడ డిజైనింగ్లో ఏమైనా లోపం ఉందనుకోండి, మళ్ళీ ఈ కోడింగ్ డెవలప్ మార్చుకోవాలి, మళ్ళీ టెస్టింగ్ చేసుకోవాలి, మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలి. ఇదంతా అనమాట. రిక్వైర్మెంట్ అనాలిసిస్ మిస్టేక్ అంటే ఇక్కడ చూడండి, ఇలా ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ అంతా మారాలి. ఇప్పుడు అంతా రీవర్క్, డబుల్ వర్క్, అదంతా క్లమ్సీ అయిపోతుంది వర్క్ అంతా. డెవలపర్స్ ఆఫ్టర్ పాయింట్ డెవలపర్స్ ఇన్ నాట్ ఎనీ మూడ్ టు వర్క్ ఎనీమోర్. సో సంథింగ్ ఇలా 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 కాదని చెప్పేసి మనకు వచ్చింది అజైల్. అజైల్లో కూడా అంతా బాగానే వర్కౌట్ అవుతుంది. మనకు ఒకసారి అప్లికేషన్ రిలీజ్ చేయడం, 15 డేస్కి ఒకసారి ఇవ్వడం, ఫటాఫట్ మన అప్లికేషన్స్ ఇవ్వడం అంత బాగున్నాయి. కానీ దాంతోపాటు ఈ డెవాప్స్ యాడ్ అవ్వడం వల్ల నిమిషాల్లో పని జరుగుతుంది. ఇప్పుడు ఈ డెఫినేషన్ నేను ఒక ఇమేజ్ చూపిస్తాను. ఆ ఇమేజ్కి మీరు జస్ట్ చూద్దాం. ఓకే, సో గైస్, ఓకేనా గైస్, ఇది ఒక్కసారి చూడండి ఇలాగా. 1 వీక్ రిలీజ్ అనుకుందాం, ఏదో 1 వీక్ రిలీజ్ అనుకుందాం. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? దే ఆర్ ప్లానింగ్ అంటే, కానీ ఆర్ దే ఆర్ ప్లానింగ్ హియర్. దే ఆర్ డెవలపింగ్, కోడింగ్ అనేది చేస్తున్నారు. మన సర్వర్లో బిల్డ్ చేస్తామండి, కానీ సర్వర్లో బిల్డ్ అంటే డిప్లాయ్ చేస్తాం కానీ కన్సిడర్ చేయండి. ఇది టెస్టింగ్ చేస్తున్నారండి. టెస్టింగ్ చేసిన దాన్ని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తే మనకి ప్రొడక్షన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసి మనం ఆపరేట్ చేసుకుంటాం. ఆపరేట్ చేసి మానిటరింగ్ అనమాట. ఐ రిపీట్, మనకు రిక్వైర్మెంట్ వచ్చింది, ఋషి ఏసీ సర్వీసెస్ కాస్త ఒకసారి చూడు. సరే, వీ విల్ ప్లాన్ ఫర్ ఏసీ. వీ విల్ డెవలప్ ఏ కోడ్ ఫర్ ఏసీ సర్వీస్. వీ విల్ బిల్డ్ దట్ కోడ్. బిల్డ్ చేసిన తర్వాత, బిల్డ్ అంటే ఏంటంటే ఆ సర్వర్లో ఆ కంపాటిబిలిటీ అది సరిపోతున్నాయా లేదని చెప్పి బిల్డ్ చేయడం అంటారు. కానీ బిల్డ్ అంటే ఆ కోడ్ని బిల్డ్ చేస్తామని చెప్పి కన్సిడర్ చేయండి. బిల్డ్ చేసిందని టెస్ట్ చేయండి.
టెస్ట్ చేసిన దాన్ని రిలీజ్ అంటే మన పైప్ లైన్స్ అవి క్రియేట్ చేసుకోవాలి, రిలీజ్ చేయండి. రిలీజ్ అంటే డిప్లాయ్. రిలీజ్ అయిన తర్వాత డిప్లాయ్ అంటే ప్రొడక్షన్ సర్వర్లో ఆ కోడ్ పడడాన్ని. ఇప్పుడు మనకి 10 సర్వర్లు ఉన్నాయి కదా, 10 సర్వర్లో 10 ప్రొడక్షన్ సర్వర్ అనుకోండి, ఆ 10 సర్వర్లో కోడ్ డిప్లాయ్ చేయడాన్ని డిప్లాయ్ అంటారు అనమాట. ఓకేనా, అంటే ప్రొడక్షన్ సర్వర్ టచ్ అయితే డిప్లాయ్ కింద కన్సిడర్ చేసుకోండి. నెక్స్ట్ ఆపరేట్ అండ్ మానిటరింగ్. మానిటరింగ్ అంటే ఏంటి? ఓకే, ఏసీ సర్వీస్ కాస్త ఒక 100 సర్వర్లో డిప్లాయ్ అయింది. డిప్లాయ్ అయిన తర్వాత ప్రతిదీ బాగానే వర్కౌట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, అది ఇది అని చెప్తాం. ఒకవేళ మనం మానిటరింగ్ చేస్తాం, ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తాం, ఇష్యూ ఫేస్ చేసిన వెంటనే మళ్ళీ వెంటనే మనం డౌటింగ్ చెప్తాం. అగైన్ దే విల్ ప్లాన్. ఏసీ సర్వీస్ సరిగ్గా డెవలప్ చేయలేదు, ఓకే, అగైన్ దే విల్ ప్లాన్, దే విల్ కోడ్, దే విల్ బిల్డ్, దే విల్ మేక్ మోడిఫికేషన్స్, అండ్ దిస్ ప్రాసెస్ కీప్ ఆన్ రిపీటింగ్. సో దిస్ ఈస్ డెవ్ ఆప్స్. డెవ్ ప్లస్ ఆప్స్. ఇప్పుడు దెర్ ఈస్ నో గ్యాప్ బిట్వీన్ డెవ్ అండ్ ఆపరేషన్స్ నౌ. సో చూడండి, ఇన్ఫినిటీ, ఈ సర్కిల్ ఇంకెలా తిరుగుతూనే ఉండాలి. ఓకేనా, ఈ సర్కిల్ ఎలా తిరుగుతూనే ఉండాలి, దెర్ ఈస్ నో గ్యాప్. సో ఇలా తిరగడానికి మనకి ఏదైతే ఉన్నాయో ఈ పక్కన ఉన్న టూల్స్ అన్ని చూసారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ డెవాప్స్ టూల్స్. నేను ఒక టూల్ కిట్ చూపించాను, మెకానిక్ విల్ యూజ్. ఓకేనా, తన రిక్వైర్మెంట్ ప్రకారంగా ఆ టూల్స్ వాడతారు కదా, అలాగే మన ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారంగా డిఫరెంట్ 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 టూల్స్ వాడి ఈ ఈ ఈ ఇన్ఫినిటీ సైకిల్లో మనం డిప్లాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. So this is DevOps, guys. Now from these 2 days classes, you should able to understand, or you should be in a position to answer that what is DevOps and what is AWS. Just a concept work, okay? Because you have almost spent 2 hours, 2 hours in the last 2 days. ఓకే, 1 hour ఫర్ డెవాప్స్, 1 hour ఫర్ ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్ ఎందుకు వాడతాం, డెవాప్స్ ఎందుకు వాడతాం, ఇప్పుడు మార్కెట్లో డెవాప్స్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆటోమేట్ చేయాలి, మొత్తం అంతా ఆటోమేట్ చేయాలి. ఏంటి ఋషి, రోజుల్లో చేసే పని గంటల్లో చేయొచ్చు అంటున్నావు, గంటల్లో చేసేది నిమిషాల్లో చేయొచ్చు అంటున్నావు. సో దీన్ని బట్టి మన మార్కెట్లో వాల్యూ ఉంటుందా లేదా? మార్కెట్ ఉంటుందో లేదో మీరే చెప్పండి. 100% ఉంటుంది కదా. సో దే నీడ్ ఏ పీపుల్, దే నీడ్ ఏ రైట్ పీపుల్, దే నీడ్ పీపుల్, ఓకే, బ్రాకెట్లో రైట్ పీపుల్ who is capable enough to automate their infrastructure, who is capable enough to automate or monitor their infrastructure, who can take care of their application end to end. Market is waiting for those people. Okay, na? We can train on this part. And yeah, 1 minute. Hmm. ఓకే, ఇదంతా అండి. ఓకే, జస్ట్ దేర్ ఆర్ ఫ్యూ చేంజెస్. మండే మీకు లేటెస్ట్ సిలబస్ ఇస్తాను, ఓకేనా. దేర్ ఆర్ ఆల్టర్నేటివ్ టైటిల్ ఫర్ డెవాప్స్ ఇంజనీర్. దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఈవెన్ ఇంకా అప్కమింగ్ సెషన్లో మనం చూద్దాం. అంటే డెవాప్ స్పెషలిస్ట్, ఆటోమేషన్ ఇంజనీర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ నో సమ్ అడ్వాన్స్ టూల్స్, ఓకేనా, యు ఆర్ డెవాప్ స్పెషలిస్ట్, ఆటోమేషన్ ఇంజనీర్. ఇఫ్ యూ ఆర్ మేకింగ్ సమ్ ఆటోమేషన్, మీకు అంటే పే స్లిప్స్లో మీకు డిఫరెంట్ రోల్స్ ఇస్తారండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన, డెవలప్స్ ఇంజనీర్ అయిన ఎవరు, ఇలా బిల్డ్ ఇంజనీర్, కాన్ఫిగరేషన్ ఇంజనీర్, ఎస్ఆర్ ఇంజనీర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అంటే ఇటువంటి టెర్మినాలజీస్ ఉంటాయని చెప్పేసి మనం చెప్పాం అనమాట. నేను సిలబస్ ఇది ప్రిపేర్ చేశాను. ఇంకా ఫ్యూ చేంజెస్ అంటే ప్రాజెక్ట్లోని అండ్ కొద్ది అడ్వాన్స్ టూల్స్, బ్యాంకింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ కొద్దిగా టూల్స్ అది యాడ్ చేస్తాను. విల్ షేర్ విత్ దట్. యాజ్ ఆఫ్ నో జస్ట్ గో త్రూ దీస్ థింగ్స్. ఓకేనా, మన టూల్స్లో మనం ఏదైతే ఉందో ఇవి డిస్కస్ చేయబోతున్నాం. లైనెక్స్, గిట్, మ్యావెన్, ఓకేనా, టామ్ క్యాట్, గిట్హబ్ యాక్షన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గిట్హబ్ యాక్షన్స్ పెట్టుకొని మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఈ టూల్, ఓకేనా, ఈ టూల్ మార్కెట్లో ట్రెండింగ్ అవ్వబోతుంది. ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది, ఓకేనా. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో మనం నేర్చుకుంటే మీరు ఆటోమేట్ చేయొచ్చు. మీరు మీరు ప్రాజెక్ట్ చేసే టైంకి ఏంటంటే మీరు కూడా బ్యాంకింగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోండి, ఓకేనా. సమ్ బ్యాంక్స్ ఏవో మార్చుకొని బ్యాంకింగ్ ప్రాజెక్ట్ చెప్పి, నా బ్యాంకింగ్ ప్రాజెక్ట్కి గిట్హబ్ యాక్షన్స్ని ఎలా వాడని చెప్పేసి చెప్పాలి, ఓకేనా. సో కొన్ని బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో కొద్ది బెనిఫిట్ ఏంటంటే, సెక్యూరిటీ మెయిన్ బాగా చూసుకుంటారు కాబట్టి ఎక్స్పర్టీజ్, ఓకేనా. వీ హ్యాడ్ లైక్ ట్రైనింగ్స్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ ఇట్ సెల్ఫ్, ఓకేనా. ఓకేనా, ఇంటర్నల్గా మాకు ది గిటప్ యాక్షన్స్ మీద ట్రైనింగ్స్ అయినాయి, ఓకేనా. సెక్యూరిటీ వైజ్కి ఎలా కేర్ తీసుకొని మన పైప్ లైన్స్ అవి ఎలా బిల్డ్ చేయాలి ఏంటో చూపిస్తున్నారు. అంటే ఏం లేదండి, ఇక్కడ గిటప్ మీరు ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆ ప్రొడక్షన్లో కోడ్ డిప్లై అవుతుంది.
అంటే స్టేజెస్ పాస్ అవుతాయి అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, ఇలా స్టేజెస్ దాటుకుంటూ ప్రొడక్షన్ వెళ్తుంది. అది ఎలా చేయాలనేది అది మనం చూద్దాం, క్లాస్ రూమ్ లో చూద్దాం. నెక్స్ట్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్. డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వచ్చేసరికి సికేఏ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. బికాస్ ఈ డాకర్ క్యూబర్నెటిస్ ఈ రెండు పార్ట్స్ ఉన్నాయి చూసారా, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు మీ ప్రాజెక్ట్లో ఇవన్నిటి మీద వర్క్ చేస్తారా లేదా అని పక్కన పెట్టండి. కానీ ఈ 6th పాయింట్ 7th పాయింట్ ఉంది కదా, 90% వర్క్ చేస్తున్నారు, 80% వర్క్ చేస్తారు. అంటే ఆ ప్రాజెక్ట్లో ఆ టూల్ ఉంటే కనుక. అండ్ ప్రెసెంట్ మార్కెట్లో 80% పైగా ఉంటున్నాయి డాకర్ డాకర్ క్యూబర్నెటిస్ కంపల్సరీగా ఉంటున్నాయి. నెక్స్ట్ ఈ టెరాఫామ్ విత్ ఏడబ్ల్యూఎస్ అని ఉంది కదా. టెరాఫామ్ విత్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే మీరు క్లౌడ్లో సర్వర్స్ లాంచ్ చేయాలి. ఎలా లాంచ్ చేయాలి? మాన్యువల్గా లాంచ్ చేయాలి, కష్టం. సో సింపుల్గా మనం టెరాఫామ్ ఫైల్స్, మెనీ ఫైల్స్ ఐ హావ్, ఓకేనా. మెనీ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేయొచ్చు మనం. ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ మనం కస్టమైజ్ చేయొచ్చు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. నేను ఒక అడ్వాన్స్ లెవెల్లో కొన్ని ఫైల్స్ చెప్తాను టెరాఫామ్. నేను నా క్లౌడ్ అంతా కూడా మాన్యువల్గా నేను నా సర్వర్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేశాను అనుకోకుండా నేను టెరాఫామ్ ఫైల్స్ వాడి నేను ఆటోమేట్ చేశానని చెప్పండి. వినడానికి చాలా బాగుంటుంది. వినడానికి చాలా బాగుంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇలా చేశానని చెప్తే ఓకే. మళ్ళీ దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఆన్సర్స్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ప్రొమిథియస్ మానిటరింగ్. ఈ పాయింట్ అండి, ఈ పాయింట్ ఏంటంటే ఈ మూడు కూడా ఒక కేటగిరీకి వస్తాయి అనమాట. ఇంకా ఈ మూడు ఇవంతా ఏంటంటే మీ అప్లికేషన్ డౌన్ అవ్వక ముందే ఐడెంటిఫై చేసి అప్ చేసేటట్టుగా యూజ్ అవుతాయి. ప్రొమిథియస్ మానిటరింగ్ అన్నమాట. ఇవన్నీ మూడు మానిటరింగ్ కింద వస్తాయి. లైక్ వెన్ సమ్ సర్వీస్ ఈస్ డౌన్, వెన్ సర్వర్ ఈస్ డౌన్, వెన్ సంథింగ్ ఈస్ నాట్ రెస్పాండింగ్, so and so you are able to identify, because you can, as I said earlier, you can't monitor hundreds of servers at a time, because we don't know what is happening within the server. So if you have these monitoring tools, you'll be start getting alerting అన్నమాట. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కోసారి వర్షాలు పడుతున్నప్పుడు మనకు మెసేజ్ వచ్చేస్తున్నాయి, మీ ఏరియాలో కొంచెం చూసుకోండి వర్షాలు పడుతున్నాయి. అంతే తప్ప మొత్తం అందరికీ రావట్లేదు కదా. ఎంటర్ ఓకేనా, తెలుగు స్టేట్స్ అందరికి ఒక్కసారిగా మనకి అలర్ట్స్ రావు కదా. ఆ ఏరియాని బట్టి, ఆ ఏరియాలో ఉంటే కనుక వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకి అలర్ట్స్ వస్తున్నాయి. అలాగే సేమ్ అన్ని సర్వర్స్కి అలర్ట్ రావు. విచ్ సర్వర్ ఈస్ అన్హెల్దీ ఆర్ విచ్ సర్వర్ ఈస్ గోయింగ్ టు బి అన్స్టేబుల్, you will start getting alerts for those services, so that you can go to that logins, you can log into that server, you can identify what is the issue, and you can resolve in upfront, so that your application will not face any downtime issues. మనం ఏదైనా వెబ్సైట్స్ వాడుతుంటాం, వాడినప్పుడు చీటికి మటుకి వెబ్సైట్ డౌన్, కనెక్టర్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే అసలు బాగుంటుందా? నో. ఓకే, అటువంటి ఫీచర్స్ ఇంకో వెబ్సైట్ ఏదో ఉంది. సో ఆబ్వియస్గా దిస్ ఎంటైర్ కస్టమర్స్, ఓకే. ఈ కామర్స్ అప్లికేషన్ అంటే ఇండియాలోనే మనకి ఇప్పుడు టాప్లో ఉన్నాయి అప్లికేషన్స్. ఒక 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 అప్లికేషన్ మీద నెగిటివిటీ వచ్చినా రెండోది ఇంకా హిట్ అవుతుంటుంది. సో ఓకేనా. సో అందుకని చెప్పేసి ఎవరు కూడా డౌన్ టైం అవ్వాలి అని చెప్పి చూసుకోరు, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ అండి. ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ ఇది ఒక 20 days వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ అవర్ అవైలబిలిటీ. మ్యాక్సిమం నేను తీసుకుంటాను. ఇఫ్ నాట్, ఐ హ్యావ్ మై కొలీగ్ హూ ఈజ్ వర్కింగ్ విత్ మీ, లేడీ అనమాట. సో షీఈస్ ఎన్ ఆర్కిటెక్ట్, ఓకే. షీ కెన్ టేక్ ద ట్రైనింగ్స్, దట్ 20 classes. మళ్ళీ ప్రాజెక్ట్స్ అంతా మనమే, ఈ ఎంటర్ సిలబస్ అంతా మనమే. ఈ 12 పాయింట్ దగ్గర 20 classes షీ విల్ బి హ్యాండ్లింగ్. ఇఫ్ నాట్, జస్ట్ ఎలాగా ప్రాజెక్ట్లో అదంతా నేను రీక్రియేట్ చేయాలి. జస్ట్ ఓవరాల్ మీరు ఒక గో త్రూ చేశారనుకోండి, మిగతా మనం చేసేయచ్చు. నెక్స్ట్ ఏడబ్ల్యూఎస్, ఇది రియల్ టైం ప్రాజెక్ట్. ఇది ఎండ్ టు ఎండ్. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు కదా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగేది ఇది అనమాట. హలో, జస్ట్ విత్ యువర్ నేమ్స్, ఓకేనా. హలో రమేష్, హలో సంతోషి, నజీర్, శ్రీకాంత్, పున్నారావు, నిత్య, ఆర్ వాట్ ఎవర్ మే బి, రజనీ. సో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఫ్రమ్ వేర్ యువర్ ఫ్రమ్, ఇవంతా మనకు అవసరం లేదు, ఓకేనా. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యావ్ యూ డన్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? వాట్ ఈస్ ద రీసెంట్ రిలీజ్ హ్యావ్ యూ డన్? వాట్ ఈస్ ద ఛాలెంజెస్ దట్ యూ హ్యావ్ ఫేస్డ్? ఇటువంటి అడుగుతారు. సో ఇంటర్వ్యూ మొత్తం మీద మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మనకి ఆప్షన్ ఇస్తారు కదా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ లో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రాజెక్ట్ లో ఒక 30 నిమిషాలు కనుక ఇంటర్వ్యూ ఉంటే, ఆర్ 45 minutes ఇంటర్వ్యూ ఉంటే, ఓకే, 40 minutes ఇంటర్వ్యూ ఉంటే, 1 minute 40 minutes ఇంటర్వ్యూ ఉంటే, ఫస్ట్ 15 minutes మందేనా? వాళ్ళే మనల్ని ఇంటరప్ట్ చేయరు కదా.
Yes, my name is so and so. Okay, I have worked as a DevOps engineer for the 4 years. I have worked as a DevOps engineer for the 5 years, and I used to take care of the cloud services, e-services, what and our services. I have worked on that banking project. I have worked in the e-commerce project. My day starts with logging into my mail, checking, attending the startup calls, checking my alerts, knowing the requirements of the different team. I have configured that. I have configured that. ఇలా చెప్పుకుంటూ మీరు 15 minutes ఒక హైలైట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. హైలైట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. హైలైట్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత సో దీన్ని బట్టే ఎస్ క్యాండిడేట్ వర్క్ చేశాడు అన్న ఫీలింగ్ మీరు క్రియేట్ చేయాలి. అండ్ ఇది వర్కౌట్ అవుతుంది ఓకేనా, మన స్టూడెంట్స్ అందరికీ వర్కౌట్ అవుతుంది. అలాగే నేను ఓకేనా, నేను ఒక చిన్న ప్యాటర్న్ చెప్తాను, ఆ ప్యాటర్న్ ఫాలో అయిపోయింది, మీకు వర్కౌట్ అవుతుంది. ఇది మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడు చెప్పగలరు తెలుసా? ప్రాక్టీస్ బాగా చేసినప్పుడే చెప్పగలరు. ఏం ఉండదండి. ఇంటర్వ్యూస్ వెరీ సింపుల్. ట్రస్ట్ మీ, ఇంటర్వ్యూస్ వెరీ సింపుల్. నాట్ ఓన్లీ దిస్ ఇంటర్వ్యూ, ఎనీ ఇంటర్వ్యూ. కరెక్ట్‌గా 150 ఇంటర్వ్యూ క్వెషన్స్, ఒక 200 ఇంటర్వ్యూ క్వెషన్స్ గట్టిగా ఒక 10 రోజులు చదివితే అయిపోతుంది. బట్ లోపలికెళ్ళిన తర్వాత మనం ఇబ్బంది పడకూడదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, క్లయింట్స్ ఏం చెప్తున్నారు, మేనేజర్ ఏం చెప్తున్నారు మనకు అర్థం కావాలి. అర్థం అవ్వాలంటే ఇన్ అండ్ ఔట్ తెలియాలి అని చెప్పి చాలా బేసిక్స్ నుంచి మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. డైరెక్ట్‌లీ వి కెన్ జంప్ ఇంటు టెక్నికల్ సెషన్స్. బట్ వై ఏడబ్ల్యూఎస్, వై డెవాప్స్ ఈ 2 సెషన్స్ వల్ల ఎంత క్లారిటీ డెవలప్ అయింది? అలాగే ప్రతి టూల్ కూడా ఎందుకు ఈ టూల్ వాడుతున్నాం? జస్ట్ ఐ విల్ ఇఫ్ ఐ వాంట్ టు లెర్న్ ఎనీ న్యూ టూల్ రైట్, జస్ట్ ఐ విల్ థింక్ ఇన్ మై మైండ్. ఆలోచించుకుంటాను. వై దిస్ టూల్? వై నాట్ అదర్ టూల్? నెక్స్ట్ ప్రతి టూల్‌కి ఒక అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఐ విల్ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు ఎనీ ట్రైనింగ్స్ జస్ట్ ఐ విల్ గో టు దట్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఐ విల్ రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ చేసుకొని, అనలైజ్ చేసుకొని, ఓకే దీనికి దీనికి ఎలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయా అని కొద్దిసేపు అలాగా ఆలోచించుకుంటూ మళ్ళా నెక్స్ట్ పారాకెళ్ళడం. ఇలా చదివిన రివిజన్ చేసుకోవడం. ఇలా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా టూల్స్ మీద వర్క్ చేశాను కాబట్టి నాకు ఒక న్యూ టూల్ నేర్చుకోవడం నాకు పెద్ద కష్టం అనిపించట్లేదు. ఈజీగా అయిపోద్ది. ఓకే. బట్ వెన్ యూ స్టార్ట్ ఇది కంప్లీట్‌గా కొంతమందికి ఇది కంప్లీట్‌గా న్యూ ప్లాట్‌ఫార్మ్. న్యూ ప్లాట్‌ఫార్మ్ కాబట్టి యూ నీడ్ టు డూ మోర్ ఎఫర్ట్, మోర్ హార్డ్ వర్క్ చేసుకుంటే వీ కెన్ ఎక్స్‌పెక్ట్ రిజల్ట్స్ అన్నమాట. బెటర్ రిజల్ట్స్. బట్ ఎనీవే ఐ విల్ షో యూ వన్ కాన్ఫ్లుయెన్స్ పేజ్. ఓకేనా, కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే కాన్ఫ్లుయెన్స్ పేజ్ అంటే జస్ట్ మీ ట్రాకర్. ఓకేనా, ట్రాకర్ అన్నమాట. ట్రాకర్ ఉంటుంది. ఓకే. నేను ఒక టాస్క్ అసైన్ చేశాను. టాస్క్ ఉంటుంది. టాస్క్ ఏదైతే ఉందో డిప్లాయ్ టు ప్రాడ్ అని చెప్పేసి ఏదో టాస్క్ ఇచ్చాను. అక్కడ కిందన నేమ్ ఓకేనా, రామన్ ఓకేనా, సంథింగ్ ఓకేనా, ఇలా మీకు ఋషి ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే మీకు టాస్క్ అయిందా లేదని చెప్పేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసుకుంటూ ఉండాలి. నేను ఈవినింగ్ మానిటర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా, టాస్క్ ఇక్కడ అయింది, లేదంటే ఇక్కడ అవ్వలేదు. సో ఎందుకు అవ్వలేదు? ట్రాకర్ ఓకేనా, ఐ విల్ షేర్ లైక్ షేరబుల్ ట్రాకర్ ఉంటుంది. అట్లేషన్ ప్రొడక్ట్స్ది నేను మీకు షేర్ చేస్తాను. అది ఓకేనా, ఈ బ్యాచ్ నుంచి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. అంటే ఈ ప్రాజెక్ట్లో అది జస్ట్ నీట్గా అది చాలా మంచి ప్రొడక్టివిటీ, అంటే ఎవరేం చేస్తున్నారు ఏంటి ట్రాకింగ్ అది ఉందన్నమాట. ఇంతకుముందు నేను ఎక్సెల్ యూజ్ చేసేవాడిని, ఎక్సెల్ కన్నా అంటే ట్రాకింగ్ కోసం. బట్ అది ఇంకా చాలా నీట్గా ఉందన్నమాట. ఐ విల్ ఇంప్లిమెంట్ దట్ వన్ ఫర్ దిస్ బ్యాచ్. సో దట్ మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయలేదు, అవ్విందా లేదా, అవ్వకపోతే టు బీ ట్రాన్స్పరెంట్. ఓకేనా, అవ్వలేదంటే అవ్వలేదని చెప్పండి. జస్ట్ పేస్ యువర్ కమెంట్. ఋషి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దిస్ యాక్టివిటీ డ్యూ టు దిస్ సో అండ్ సో ఎర్రర్, హెల్త్ ఇష్యూ, లేదంటే ఇది. సో చెప్పారనుకోండి సరిపోతుంది. ఓకే, వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆర్ వీ కెన్ ఫోకస్ ఆన్ విచ్ ఏరియా వీ నీడ్ టు డెవలప్ మోర్ ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు ఒక 90 డేస్ సెషన్స్లో, 90 డేస్ ఆర్ 100 డేస్ సెషన్స్లో ప్రతి సెషన్ అట్లీస్ట్ మీరు 50-60% కంప్లీట్ చేసేస్తారు కదా. 40% కదా మనకు బ్యాక్లాగ్ ఉంటుంది. అంటే 40% ల్యాగ్లో ఉంటారు. ఆ ల్యాగ్ కాన్సన్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ప్రోగ్రెస్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ అది. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మన స్టూడెంట్స్ ఓకేనా, ప్రతి వీక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళ ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవి షేర్ చేస్తుంటారు, నాతో డిస్కస్ చేస్తుంటారు. సార్ ఇది ఇలాగ అడిగారు, దానికి ఎలా చెప్పాలి ఏంటి, ఆ క్వశ్చన్స్ అంతా మనకు వాట్సాప్లో పెట్టేస్తుంటారు అనమాట. సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ అప్కమింగ్ బ్యాచెస్. వాళ్ళకి కూడా వాళ్ళ ప్రీవియస్ బ్యాచ్ నుంచి అలాగే ఇప్పించాను. వాళ్ళకి కూడా వాళ్ళ ప్రీవియస్ బ్యాచెస్ అనమాట.
అదంతా కూడా మనకి ఏదైతే ఉందో ఈ ట్రాకర్ అని చెప్పాను కదా, ఆ ట్రాకర్లో అప్డేట్ చేస్తాను. డోంట్ మిస్యూజ్ దట్, యూజ్ ఎఫెక్టివ్లీ. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమున్నాయి, 100. ఇప్పుడు నెట్లో సెర్చ్ చేస్తే మన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, 200-300 వస్తాయి. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్తో అయిపోతుందా? ల్యాబ్, యూ నీడ్ టు డూ వన్ ప్రాజెక్ట్, దెన్ ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు మనకి నెట్లో కానీ యూట్యూబ్లో కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కొడతాయి రావా? వస్తాయి. బట్ మీరు ల్యాబ్ చేసి ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, చదివింది చెప్పి మాట్లాడటం వేరు. ఓకే, యా అదనమాట. ఆ పాయింట్స్ అంతా నేను కేర్ తీసుకుంటాను, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద టెక్నికల్ పార్ట్. 1 minute. ఇవి స్లైడ్స్ ఓకే, జస్ట్ రిఫరెన్స్ కోసం మీకు షేర్ చేస్తాను. ఓకేనా, రిఫరెన్స్ కోసం షేర్ చేస్తాను. బట్ యాజ్ ఐ డిస్కస్డ్, వైట్ బోర్డ్ మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని నీట్గా మాట్లాడుకుంటే అదే బాగుంటుంది. ఓకే, జస్ట్ డెఫినేషన్స్ అవి చూడండి. మనం థియరీ మాట్లాడుకొని ఇది చదువుకున్నాం, ఎంత బాగుంది. అలాగే ప్రతిదీ ఇప్పుడు మనకు డెవాప్స్ టూల్స్ కూడా చాలా ఉంటాయి కదా, డెవాప్స్ టూల్స్ కూడా చాలా ఉంటాయి కదా. మనం ప్రాక్టికల్ చేసిన తర్వాత డెఫినేషన్ చదువుతాం. అంటే స్టార్టింగ్ లో ఒకసారి చదువుదానండి, ఏం పర్వాలేదు. వాట్ ఈజ్ డాకర్, వాట్ ఈజ్ క్యూబర్నెటిస్, ఆ డెఫినేషన్ చదవండి. మనం క్లాస్ విందాం, ల్యాబ్ చేద్దాం, ల్యాబ్ చేసిన తర్వాత మళ్ళా వినండి. సో ఇట్ ఈస్ వెరీ, ఏంటి ఇంతేనా? ఏంటిది అమెజాన్ వెబ్ సిరీస్? ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ అట. ఓకే, ఆ మార్కెట్లో చాలా ఉన్నాయి క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్, ఏడబ్ల్యూఎస్ ఒకటే కాదు. ఆఫర్డ్ బై అమెజాన్. ఓకే, అమెజాన్ అయితే ఇంకోటి ఆఫర్డ్ బై మైక్రోసాఫ్ట్, ఇంకోటి ఆఫర్డ్ బై గూగుల్ క్లౌడ్. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రొవైడ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా? ఓకే, ఏంటంటే కంప్యూటింగ్, స్టోరేజ్, డేటా. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ కావాల్సినవి వీళ్ళు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, ఇంతకుముందు మనం వాడుకునే వాళ్ళం, అంటే మనం మెయింటైన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. సరే, నెక్స్ట్ ఏంటి? డెవాప్స్ ఏంటి? యూనిటింగ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్. అవునవును, ఇంతకుముందు వీళ్ళిద్దరు కూడా వేరే వేరేగా ఉండేది, వీళ్ళకి కోఆర్డినేషన్ అది ఉండేది కాదు. ఇప్పుడు ఈ డెవాప్స్ రావడం వల్ల వీళ్ళిద్దరిని యూనిట్ చేశారా? ఓకే, దీని ద్వారా మనకేంటి బెనిఫిట్? seamlessly throughout the entire software development cycle. Okay, operation teams work together. ఓకే, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్కి వెళ్ళేంత వరకు, మానిటరింగ్ వెళ్ళేంత వరకు, ఇన్ఫ్రా వరకు అంతా కలిసి వర్క్ చేసుకుంటున్నారా? సరే, మంచిది. డెవలప్స్ వచ్చి మంచి పని చేసింది. ఇట్ ఈస్ అ కల్చర్ అండ్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ దట్ ఎయిమ్ టు ఆటోమేట్ అండ్ స్ట్రీమ్లైన్ ద ప్రాసెస్. ఓకే, ఆ ప్రాసెస్ స్ట్రీమ్లైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫాస్టర్ అండ్ మోర్ రియలబుల్ సాఫ్ట్వేర్స్. ఓకే గైస్, ఓకే దెన్ బాగుంది. ఇదనమాట. అలాగే నౌ ద సేమ్ అప్లైస్ ఫర్ ఎవ్రీ టూల్. ఓకేనా, ఎవ్రీ టూల్ కి అలా ఇప్పుడు ఇలా ఈ ఇన్ఫినిటీ సర్కిల్ ఉంది కదా, ఇన్ఫినిటీ సర్కిల్ లో నెంబర్ ఆఫ్ టూల్స్ వాడతాం. నెక్స్ట్ రేపు నుంచి మనకి వై దట్ టూల్, వై వీ హ్యావ్ టు యూజ్ ద టూల్, ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్ వి విల్ లెర్న్ విత్ ఎర్రర్స్. అండ్ దట్ వన్ థింగ్, ఇఫ్ యూ గెట్ ఎనీ ఎర్రర్స్, పేస్ట్ ఇన్ గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆ ఎర్రర్ పేస్ట్ చేసండి, కానీ మీరు ట్రబుల్ షూట్ చేసుకోండి. ఓకేనా, ఐ థింగ్ అండి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఇస్తాను. వెబ్సైట్లో 4 కమెంట్స్ ఉంటాయి. 4 కమెంట్స్ తీసి సర్వర్లో ఎగ్జిక్యూట్ చేసేయండి అంటాను. సర్వర్లో ఎగ్జిక్యూట్ చేయమంటాను, అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ కాస్త ఎలా వస్తుందో పలానా అవుట్పుట్ చెప్తాను, ఓకేనా, వచ్చేస్తుంది. సో అది ఎవరైనా చేస్తారు కదా, ఆ 4 కమెంట్స్ ఎవరైనా ఎగ్జిక్యూట్ చేస్తారు. సర్వర్ కనెక్ట్ అయిన అవ్వడం తెలిసిన వాళ్ళు ఎవరైనా చేస్తారు. బట్ ఇఫ్ యూ ఫేస్ ఎనీ ఎర్రర్, వాట్ ఈస్ దట్ ఎర్రర్? ఎందుకు ఆ ఎర్రర్ వచ్చింది? సో అలా అన్నమాట మనకి. మీరు ప్రాక్టీస్ సెషన్లో ఈ 3-4 మంత్స్లో డైరెక్ట్గా అయిపోయేదానికన్నా ఆ ఎర్రర్స్ వచ్చి నేర్చుకుంటా చూడండి, దట్ విల్ బి రిమెంబర్డ్ ఇన్ యువర్ మైండ్ ఫర్ ఎవర్. హెల్ప్ యువర్ ఫెలో డెవలపర్స్ ఆర్ ఫెలో డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ యువర్ టీమ్ మెంబర్స్, వాట్ ఎవర్ మే బి. ఇఫ్ దే స్టక్ సమ్వేర్, ఓకే ఋషి, ఇది నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది నాకు వచ్చింది, దీనివల్ల వచ్చింది. షేర్ యువర్ నాలెడ్జ్. ఓకేనా, ఎలోన్ వీ కాంట్ డూ. ఓకేనా, మనం సింగిల్గా మేబీ ఒక వారం రోజులు చదవచ్చు, వారం 10 రోజులు చదవచ్చు. ఇది పెద్ద సిలబస్ కదా, సిలబస్ పెద్దది. అండ్ నెక్స్ట్ మన కెరియర్ అంతా దీని మీద ఉండాలి అని అనుకోండి, ఈ క్లాసెస్లో డెమోస్ అటెండ్ అవుతున్నారు. సో ఇన్ దట్ సినారియోస్ యూ హ్యావ్ టు వర్క్ టుగెదర్, ఆల్ టుగెదర్. ఓకే, అందరు కలిసి వర్క్ టుగెదర్ చేసుకుంటే వీ కెన్ ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు రిజాల్వ్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఫర్ ఎవ్రీథింగ్. వీ కెన్ హ్యావ్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ సొల్యూషన్ లేని ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. సో వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఆ సొల్యూషన్ ఎంత త్వరగా ఐడెంటిఫై చేస్తున్నాము, ఎంత త్వరగా అప్లై చేస్తున్నాము. ఇది ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్లో ఒక ఎర్రర్ వచ్చింది, 2-3 రోజులు లాగినా పర్వాలేదు. మరి ప్రొడక్షన్కి వెళ్ళాం, ఏదో లాగిన్ సర్వీస్ ఏదో వర్కౌట్ అవ్వట్లేదు, యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ ఇమీడియట్లీ.
లేదు నేను 2-3 రోజులు తీసుకుంటానంటే మరి 2-3 రోజులు మన అప్లికేషన్కి ఎవరికి కనెక్ట్ అవ్వరు. ఆ కనెక్ట్ అవ్వకపోవడం పక్కన పెడదాం. మనకి క్లయింట్ దగ్గర నుంచి అది మనకి ఎటువంటి ఎస్కలేషన్స్ వస్తాయి? ఏంటి ఇలాగ లాగిన్ రిజాల్వ్ చేయలేకపోతున్నాం, మీ డెవలప్మెంట్ టీం టీం ఏం చేస్తుంది, టెస్టింగ్ టీం ఏం చేస్తుంది, ఆ డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారు, ఎస్కలేషన్స్ వస్తున్నాయి. సివిఆర్ ఇష్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ. కానీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 అని ఉంటాయి అనమాట. కానీ లో సివియారిటీయా, సివియర్ హై సివియారిటీ యూ నీడ్ టు ఫిక్స్ దోస్ ఇష్యూస్ అప్ ఫ్రంట్. ఓకేనా? యా. దట్స్ ఇట్ గైస్. ఓకేనా? జనరల్ థింగ్స్ కాబట్టి మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. టెక్నికల్ అయితే కరెక్ట్గా 1 అవర్ మాట్లాడుకుందాం డైలీ. బియాండ్ దట్ మనకు వద్దు. అండ్ రిగార్డింగ్ అవర్ క్లాస్ రేపు రేపు జస్ట్ ఓకేనా, రేపు కాదండి, నెక్స్ట్ క్లాస్ ఇస్ అనమాట. షెడ్యూల్ చేసినప్పుడు సండే కూడా ఇంక్లూడ్ చేశాను. ఓకేనా? టుమారో వీ విల్ ఇగ్నోర్. అండ్ దిస్ రికార్డింగ్ ఆల్సో యూ విల్ గెట్ ఇన్ టు యువర్ ఇన్బాక్స్. And regarding your career gaps and career transformation from non-IT to IT, Saturday, Sunday, I'm free. You can call me on the second number. Yeah, Idika, the second number. Yeah, this is my second number. You can call me on this number. And if not, if you have anything, just you can connect with the admin. Our next class is on Monday at 8:30 a.m. Technical session start చేద్దాం. Yeah, that's it, guys. Any doubts on this part? Any doubts? Any questions? Rajni, AWS Ramesh. అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? అయ్యా భావన, ఐ విల్ డిస్కస్. AWS అకౌంట్స్ అవన్నీ నేను చెప్తాను మొత్తం. ఓకే ప్రతి అకౌంట్ నేను చెప్తాను. జస్ట్ 2 days డెమోస్ కోసం చూపించాను అంతే. ఓకే వీ హ్యావ్ టు క్రియేట్ అప్రాక్సిమేట్లీ 8 to 10 అకౌంట్స్. ఐ విల్ టీచ్ ఇన్ ద క్లాస్. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్స్. Actually, Rishi, this is my first class. So, previous class videos కానీ ఏమైనా షేర్ చేస్తారా? Like yesterday's. యా, ఎస్టర్డే సెషన్ అండ్ టుడే సెషన్ యుల్ గెట్ ఇన్ టు యువర్ వాట్సాప్. యూ కెన్ కనెక్ట్ విత్ దిస్ నెంబర్. ఓకేనా? 8 minutes సునీల్ ఉంటారు, కాంటాక్ట్ Okay. చేయండి. యా, Okay. Yeah. Thank you. థ్యాంక్స్ శ్రీకాంత్. Okay, DevOps engineers, then if you don't have any questions, I'm done for the day. Thank you for joining. We'll see you Monday at 8:30 a.m. And yeah, I'm available for the calls. Yes, you can call me at this number. Just drop me a message and call me. Okay? Thanks, Kiran, Maharshi, Rajni, Ramesh, Rams, Nazir. Thanks, everyone. Thanks, guys. Thanks all. Yeah. Thanks, Rishi. Bye. Bye bye. Thank you all.